హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాలు. శరీరధారి అయ్యున్న దినములలో అనగా యేసు ప్రభు, ఆదియందు వాక్యమై ఉన్న యేసు, దేవుడై ఉన్న యేసు, దేవునితో ఉన్న యేసు శరీరము ధరించుకుని భూమి మీద సంచారం చేసిన ఆ దినాలలో, శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తనను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను. ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. అలాగే 6వ అధ్యాయం 12వ వచనం నుంచి 16వ వచనం వరకు. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపొస్తలులు అని పేరు పెట్టాను. వీరెవరనగా ఆయన ఎవనికి పేతురు అని మారు పేరు పెట్టును ఆ సీమోను, అతని సహోదరుడైన ఆంద్రియ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బెర్తలోమై, మత్తై, తోమా, ఆల్ఫై కుమారుడైన యాకోబు, జెలోతే అనబడిన సీమోను, యాకోబు సహోదరుడైన యూదా, ద్రోహియగు ఇస్కరియోతు యూదా అనేవారు. ప్రార్థన మీద కొన్ని మాటలు పరిశుద్ధాత్మ సహాయంతో క్లుప్తంగానే ధ్యానం చేసుకోవటానికి మనం ప్రయత్నించేద్దాం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఆ మూల వాక్యం, మూల పాఠం మనం జ్ఞాపకం చేసుకోక తప్పదు. క్రైస్తవ్యం ముందుకు సాగాలన్నా, లేదా క్రీస్తులో ఒక వ్యక్తి బలం పొందాలన్నా, బలంతో ముందుకు సాగాలన్నా, విశ్వాసాన్ని కాపాడుకోవాలన్నా, ఫలించాలన్నా, ప్రభుతో సహవాసం చేయాలన్నా, శక్తి పొందాలన్నా, జ్ఞానం పొందాలన్నా, ఏదైనా సరే ప్రార్థన తప్ప వేరే మరొక మార్గము లేదు. మనిషికి, శరీరానికి ఆక్సిజన్, ఊపిరి ఎంత అవసరమో కాదు, అది లేకపోతే మనిషి లేడు. అలాగే క్రైస్తవ జీవితానికి, లేదా క్రీస్తులోనికి వచ్చిన తర్వాత క్రీస్తుతో కలిసి ముందుకు సాగే ఆధ్యాత్మిక యాత్రలోకి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా ఆ ప్రారంభపు తొలి ఘడి నుంచి మరలా పుట్టిన అనుభవంలోకి పరిశుద్ధాత్మ ద్వారా వచ్చిన అద్భుతమైన ఆ క్షణము నుంచి కూడా అతడు ఎదగాలన్నా, ముందుకు సాగాలన్నా, పర్వతాలు ఎక్కాలన్నా, మరణపు లోయల గుండా వెళ్ళాలన్నా ఊపిరి ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ప్రార్థన లేకపోతే ఏమీ లేదు. అందులోనూ శక్తివంతమైన ప్రార్థన, విశ్వాసముతో ప్రార్థన, సందేహపడకుండా ప్రార్థన, వాక్యానుసారంగా ప్రార్థన. ఆ ప్రార్థన విధానములు మనం తెలుసుకోకపోతే మనం బలహీనమైన విశ్వాసంతో ఉంటాం, బలహీనులమైన క్రైస్తవులుగా ఉంటాం. ఫలించుటకు అసాధ్యం, శక్తి పొందుటకు అసాధ్యం, ప్రభు యొక్క మనసు కలిగి ఉండుటకు అసాధ్యం,
ప్రభు రూపంలోనికి రావటం అసాధ్యం, ఇరుకులు గుండా ముందుకు సాగటం అసాధ్యం, అపవాదిని ఎదిరించుట అసాధ్యం. చాలా విషయాల్లో ఒక మాటలో చెప్పాలంటే ఏమీ లేదు. క్రైస్తవ జీవితం లేనేటే లేదు. పిల్లోడు పుట్టాడు కానీ ఊపిరి లేదు అన్నట్టుగా, లేదా పిల్లోడు పుట్టాడు కానీ చూపు లేదు, పిల్లోడు పుట్టాడు కానీ కాళ్ళాడవు, చేతులాడవు, పిల్లోడు పుట్టాడు కానీ అంతే వెన్నుముక్క బలం లేదు అంటే ఎంత భయంకరంగా ఉంటుందో. ఇంతగా పిల్లోడిని ఎందుకున్నట్టు? ప్రయోజనం ఏముంది? కన్న తల్లికే కూడా రావచ్చు ఆలోచన. ఒకవేళ కన్న మమకారం చొప్పున చంపుకోలేం కనుక పాలిచ్చో అన్నం పెట్టో పెంచిన ఊరు వాడ సమాజము అందరూ అంటారు, ఏంటి ప్రయోజనం, ఏంటి ప్రయోజనం, వాట్ ఈస్ ద యూజ్ అని ఎంత అలాగని అనుకుంటారో, దాదాపు ఆ భావనతో, ఆ తాత్పర్యంతో, అవగాహనతో మనం ప్రార్థన మీద చాలా మనసు పెట్టాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రార్థనా జీవితాన్ని అపవాది దొంగలిస్తాడు. ప్రార్థనా జీవితాన్ని అపవాది చల్లార్చేస్తాడు. ప్రార్థనా జీవితాన్ని అపవాది అనుమానములతో, డౌట్స్తో నింపేస్తాడు. ప్రార్థనను దేవుని చిత్తానుసారముగా కాకుండా ప్రార్థన చేసేవారిగా అనుమతిస్తాడు. అయితే ప్రార్థనా జీవితాన్ని దొంగలిస్తాడు. ప్రార్థన చేయకుండా ఉండేలాగున ఆటంకాలు కలగజేస్తాడు. ఒక్కొక్కసారి ఆటంకాలు చాలా తీవ్రంగా ముళ్ళ పొదలుగా ఉంటాయి. అయినా మనం పట్టుదలతో ప్రార్థనల ముందుకు సాగిపోతే వాడు వేసే మరొక ఉరి, వాడు ఉపయోగించే మరొక తంత్రం, వాడు వేసే మరొక వల విశ్వాసం లేకుండా ప్రార్థన చేయిస్తాడు. ప్రార్థన చేస్తాం కానీ నమ్మకం ఉండదు, ప్రార్థన చేస్తాం కానీ విశ్వాసం ఉండదు. ఆ ప్రార్థన ఎంత చేస్తే ఏం ప్రయోజనం? అది కదా. కనుక వాడు ఆ నెక్స్ట్ స్టేజ్లోకి మనం పట్టుదలతో చేయాలి ప్రార్థన అనుకుంటే ఆ స్టేజ్కి వచ్చి అక్కడ ఆపుతాడు. అలాంటి తంత్రాలతో మనల్ని నింపేస్తాడు. ఎందుకంటే దేవునిలో మనం బలముగా ఎదగకూడదు, దేవుని రూపంలో ఫామ్ కాకూడదు. ఎప్పటికప్పుడు దేవుని ద్వారా జ్ఞానం పొందుకుంటూ లోకాన్ని, శరీరాన్ని, లోకాశలను, శరీర కార్యాలను జయించే శక్తి పొందుకోకుండా ఉండటానికి వాడు చేసే తీవ్రమైన ప్రయత్నం ప్రార్థన జీవితాన్ని పడగొట్టడమే, ప్రార్థనా జీవితాన్ని చెడగొట్టడమే, ప్రార్థన జీవితాన్ని చల్లార్చేయటమే. స్తోత్రం కలుగునుగాక. రక్షణ మీరు నేను ఎప్పుడు పొందేమో, ఎన్ని సంవత్సరాలు అయిందో, పుట్టినరోజు మాదిరిగా రక్షణ పొందిన రోజును కూడా బైబిల్లో వ్రాసుకున్నామేమో తేదీ, ఆయా సందర్భాల్లో ప్రార్థన చేసుకుంటున్నామేమో ఆ రోజు పుట్టినరోజుగా స్వీకరించి. ప్రార్థన కూడా దైవజనుల ద్వారా చేయించుకుంటున్నాం. ఈరోజు నేను బాప్తిసం తీసుకున్న రోజండి, ప్రార్థన చేయండి అంటూ ప్రార్థన చేయించుకుంటున్నాం మేము. కానీ మనం ఈ రాత్రి ఒక్కసారి ఆలోచన చేయాల్సిన మాట ఏంటంటే, ఆ దినం నుంచి ఈ దినం వరకు ప్రార్థనలో ఎంత ఎదిగాం, ప్రార్థనలో ఎంత శక్తి పొందుకుంటున్నాం, ప్రార్థన ద్వారా ఎలాంటి నూతన అనుభవాలు మనకు వస్తున్నాయి, ప్రార్థన ద్వారా దేవుడు ఎలాంటి నూతన ప్రత్యక్షతలు ఎన్ని ఇస్తున్నాడు మనకి. ప్రార్థన ద్వారా అది పొందుకోవచ్చు, ఇది పొందుకోవచ్చు, స్వస్థత అని ఆ లెవెల్లోనే మనం ఉండిపోకూడదు. ప్రార్థన ద్వారా దేవుని ప్రత్యక్షతలు, ప్రార్థన ద్వారా గొప్ప విడుదలలు, ప్రార్థన ద్వారా గొప్ప ఆధ్యాత్మిక జయములు, ప్రార్థన ద్వారా శరీర కార్యములు చంపివేసుకునే ఆ విజయాలు, ప్రార్థన ద్వారా ఆత్మఫలములు ఫలించే ఆధ్యాత్మిక జీవితపు పురోగమనం, అది ఎంతవరకు వచ్చిందని ఆలోచన చేస్తే మీరు నేను నిజానికి పెదిమ విరిచే పరిస్థితి కాదు, కానీ కాస్త కోస్తో అవి చేయవలసినంతగా ప్రార్థన చేయటం లేదు అనేది మనం పరిశుద్ధాత్మ ఒప్పిస్తే తప్పకుండా ఒప్పుకోవాల్సిందే. 2025లోకి మనం వెళ్తున్నాం. గడిచిన సంవత్సరాలు ఎలా గడిచాయో, ఏం జరిగాయో
అపజయాల, ఇరుకుల, ఇబ్బందుల ఉండనివ్వండి. కానీ రాత్రి, ఈ సంవత్సరానికి చివరి రాత్రి ప్రార్థన టైం టేబుల్ ప్రకారం చూసుకుంటే 2025లోకి ఈ గురుతో మనం ప్రవేశించాలి. ఆశీర్వాదాల, దీవెనల, స్వస్థతల ఆ గురైనా అవన్నీ ఎలాగునో ప్రతి సంవత్సరం ఉంటూనే ఉంటాయి. కానీ మీతో కలిసి పరిశుద్ధాత్మ మనలను ప్రోత్సహిస్తుండగా మనం కలిగి ఉండాల్సినటువంటి గురి ప్రార్థనలో స్థాయి పెంచాలి, ప్రార్థనలో తీవ్రత పెంచాలి, ప్రార్థనలో పట్టుదల పెంచాలి, ప్రార్థనలో పదును పెంచాలి, ప్రార్థనలో త్యాగం పెంచాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయ. ప్రార్థన అంటేనే సమయం కదా, ప్రార్థన అంటేనే సమయం పక్కకు పెట్టాలి. వేరే వేరే ఇంపార్టెంట్ సమయాలు ఉంటాయి అత్యవసరమైన పనుల నిమిత్తం. ప్రార్థన కోసం ఆ సమయాన్ని కూడా మనం త్యాగం చేయాలి. ఒక్కొక్కసారి నిద్రను త్యాగం చేయాలి, శారీరక అలసటను త్యాగం చేయాలి, శారీరక బలహీనతను కూడా అధిగమిస్తూ ఆరోగ్యాన్ని కూడా త్యాగం చేయాలా అన్నట్టుగా ప్రార్థన విషయంలో మనము పరిశుద్ధాత్మ చేత పూరుకొల్పబడి అడుగు ముందుకు వేస్తే 2025 సంవత్సరం ఎన్నడూ చూడని విజయాలు మనం చూస్తాం. ఎన్నో చూడని అపవాది భయపడి సిగ్గుపడి వాడి వీపును చూసే ఆ శ్రేష్టమైన అనుభవాలు ప్రభు మనకి ఇస్తాడు. స్తోత్రం కలుగునుగాక. అందరూ అపవాది ముఖమే చూస్తారు. ఒక దైవజనుడు చెప్పిన మాట, ఎదురొచ్చాడు, పళ్ళు ఇలాగున్నాయి, కూరలు ఇలాగున్నాయి, కళ్ళు ఇలాగున్నాయి, కొమ్ములు ఇలాగున్నాయి, రకరకాల రూపాలతో చెప్తుంటారు. కానీ ప్రభు ఒక విషయం లేఖనంలో చెప్పారు. అపవాదినికి ఎదురుగా రావచ్చు, ఎదుర్కోవటానికి రావచ్చు, బెదిరించడానికి రావచ్చు, భయపెట్టడానికి రావచ్చు, చంపటానికి రావచ్చు. కానీ ఒక ఆధ్యాత్మిక అనుభవం నువ్వు కలిగి ఉంటే, ఆధ్యాత్మిక మెలకువతో కూడిన శక్తి కలిగిన అనుభవం కలిగి ఉంటే వాడు ఎక్కువ సమయం నీకు ముఖం చూపించలేడు. వాక్యం చెప్తుంది, దేవునికి, దేవుని మాటకు, దేవుని ఆదేశానికి లోబడదాం, అప్పుడు అపవాది మన యొద్ద నుంచి పారిపోతాడు. అంటే ఏం కనపడుతుంది? ముఖం కనపడుతుందా, వీపు కనపడుతుందా? వీపు. ఒక దైవజనుడు అదే చెప్తారు. అపవాది ముఖం చూపించడానికి వస్తాడు, భయపెట్టడానికి. కానీ వాడు మన ముఖం చూడటానికి భయపడాలి. వాడు మన వైపు చూడటానికి భయపడి వెనక్కి తిరిగిపోవాలి. ఇది సమయం కాదు, ఇది నా సమయం కాదంటూ తిరిగిపోవాలి అన్నట్టుగా కొంతమంది ప్రార్థన మీద తీవ్రమైన అనుభవాలు కలిగిన, ఆధ్యాత్మిక మంట కలిగిన, భారం కలిగిన దైవజనుల మాట చెప్తారు. కనుక 2025 సంవత్సరం ఎన్ని సంవత్సరాలు బాప్తిసం తీసుకుని అలా ఉంచండి, వయస్సు అలా ఉంచండి. కానీ మన వయసును బట్టి కాకపోయినా ప్రభుకి దగ్గరయ్యే విధానంలో, ప్రభులో నూతన అనుభవాలు పొందే విధానంలో, నూతన ప్రత్యక్షతలు పొందే విధానంలో ఎవరి మట్టుకు వాళ్ళమే ఒక నూతనమైన సమర్పణతో, ఆలోచనతో ప్రార్థన విషయంలో ఎదిగే ప్రయత్నం మనం చేయాలి. పడి ఉన్నామని కాదు, ఈరోజు వరకు ఉన్న స్థాయిని దాటి మరి కాస్త పై స్థాయికి మనం వెళ్ళాల్సిందే. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత ప్రాముఖ్యమైన అంశం కాకపోతే, ప్రార్థన ఎంత అమూల్యమైన అంశం కాకపోతే, ప్రార్థన ఎంత ఆయుపట్టు లాంటి అంశం కాకపోతే, ప్రార్థన ఎంత క్రైస్తవ జీవితానికి అది తప్ప ఇంక ఏం లేదు, క్రైస్తవ జీవితమే లేదు అని భావించాల్సిన ఆ స్థితి లేకపోతే యేసు ఎందుకలా ప్రార్థన 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 అంటూ కొట్టుకుపోతాడు? ఆయన ప్రార్థన చేయమని పదే పదే ప్రోత్సహిస్తాడు. ఆయన విసుక్కోవద్దంటాడు. ఆయన మెలుకోగలిగి ప్రార్థన చేయమంటాడు. ఆయన నిజానికి సంఘాలలో చాలా చోట్ల లోపించేది ప్రార్థన జీవితమే.
చాలా చోట్ల సంఘాల్లో ప్రార్థన విస్తారంగా జరుగుతుంది, కానీ అది శక్తిహీనమైన ప్రార్థన జరిగిపోతూ ఉంది. కనుకనే ప్రభు ప్రార్థనకు ఇచ్చినటువంటి ప్రాముఖ్యత మనం తప్పక ఇవ్వాలి కదా. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దానికి పునాది లాంటి మాట హెబ్రీయులకు రాసిన పత్రికలో నాకైతే చాలా ఇష్టమైన మాట. ఆయన కుమారుడై ఉండి, యోహాను సువార్త 1వ అధ్యాయానికి పోతే, ఆయన దేవుడై ఉండి, ఆయన వాక్యమై ఉండి, సమస్తము కూడా ఆయన కలగజేసి ఉండి, అంత శక్తిమంతుడై ఉండి మనవలే శరీరధారి అయి భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన పూర్తిగా తండ్రి మీదే ఆధారపడ్డాడు. ఓకే, తండ్రి మాట మీదే ఆధారపడ్డాడు. ఓకే, తండ్రి సూచనలు, డైరెక్షన్, ఆ మార్గదర్శం, నడిపింపు మీదే ఆధారపడ్డాడు. ఓకే, ఆత్మ నడిపింపు మీద ఆయన ఆధారపడ్డాడు పూర్తిగా. ఓకే, ఇవన్నీ కూడా సమకూడి ఆయన నిర్వర్తించటానికి, ఆయన అందులో సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే ఆయన ప్రార్థన జీవితం. ఆయన ప్రార్థన జీవితం. స్తోత్రం కలుగునుగాక. వాక్యం చదివేటప్పుడు అర్థం అవ్వాలన్నా, ఆ వాక్యం చదివిన అర్థం తెలుసుకుని దాన్ని లోపలికి స్వీకరించి మనం అనుసరించే ప్రయత్నం చేయాలన్నా, చేసే ప్రయత్నం సక్సెస్ అయి మనం రిజల్ట్ చూడాలన్నా ప్రార్థన తప్ప మరొక మార్గం లేదు, 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 లేదు. ప్రార్థనకు మరొక ప్రత్యామ్నాయం లేదు. ఈరోజే మీరు నేను మరొకసారి మన భుజం మనమే తట్టుకోవాలి, మన గుండెలు మనమే తట్టుకోవాలి. నా ప్రాణమా అన్నట్టుగా మన అంతరాత్మతో మనమే చెప్పుకోవాలి. ఇలాగుంటే కుదరదు నా ప్రార్థన జీవితం. ఇలాంటి చిన్ని చిన్ని ప్రార్థనతో ఏం సాధిస్తాను నేను అంటూ ఇంకా ప్రభు ఏదైనా ప్రార్థన విషయంలో నాకు నేర్పిస్తే బాగుండును అని ఆశతో ఉంటే, దేవుడు ఎప్పుడో చెప్పారు, మీకు సహాయం చేయటానికి మరొక ఆదరణకర్తను పంపిస్తాను. ఆయన వరములతో వాడబడేటట్టుగా వరములు ఇచ్చేవాడే కాదు, ఫలింపచేసేవాడు కాదు, కానీ మీకు ప్రార్థనలో సహాయం చేస్తాడు. ప్రార్థనలో సహాయం చేస్తాడు. ఆత్మలో మూలుగుట సహాయం చేస్తాడు. మీ నిమిత్తం ప్రార్థన చేస్తాడు. మీ శరీర ప్రణాత్మను తాను స్వాధీనం చేసుకొని ప్రార్థన చేస్తాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ప్రార్థన అనే అంశం మీరు నేను ఈ రోజు నుంచి ఇంతవరకు ఏ లెవెల్లో దానికి మనం ప్రాముఖ్యతనిచ్చామో తెలియదు, కానీ ఈ రోజు నుంచి ఆ ప్రార్థన అనే అంశానికి మనం మరింత ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే అపజయాలు తప్పవు, జయాలు కూడా అపజయాలు అయిపోతాయి. సక్సెస్ అయ్యే పనులు కూడా అన్సక్సెస్ఫుల్ అయిపోతాయి. తెరవబడిన మార్గాలు కూడా మన కళ్ళ ముందే మూయబడతాయి. రేపు ఎల్లుండి ఫలితం చూస్తాను అన్న సందర్భాలు అకస్మాత్తుగా ఆ ఫలం మనకు కనపడకుండా పోతుంది. కనుక అలాంటి స్థితులను మనం ఎదుర్కోవాలంటే మీరు నేను మన ప్రార్థనా జీవితాలను సరిచేసుకోవాలి. ప్రయాసైనా సరే, కష్టమైనా సరే ఒక పెద్ద అడుగు వేయాలి, పెద్ద అంతస్తు ఎక్కాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శరీరధారిణి దినములలో ఆయన మహారోదనతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థన ఆయన కుమారుడయ్యుండియు అని విధేయతను బట్టి చెప్తున్నా, ఆయన దేవుడిగా ఉండుట భాగ్యమని తలంచుకోలేదు అంటూ ఫిలిప్పీయులకు రాసిన పత్రికలు మనం చదువుకుంటున్నా. ఆయన ప్రార్థనకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. రాత్రి ప్రార్థన. ఈ రాత్రి నేను చెప్పే మాట ఏంటంటే, ప్రార్థన ప్రాముఖ్యమైంది. రెండవది, విశ్వాసంతో కూడిన ప్రార్థన ప్రాముఖ్యమైంది. ప్రార్థన చేసి సందేహపడకూడదని ప్రభు చెప్పారు. తప్పక అది జరుగుతుంది, జరిగిందని నమ్మాలి. దేవుడు ఇచ్చాడని నమ్మాలి అని ప్రభు చాలా 2 అడుగులు ముందుకు వేయించాడు. ఆ విషయంలో కూడా మనము అన్సక్సెస్ఫుల్. అలా నమ్మటం చేత కావట్లేదు, అలాగా అనటం కూడా చేత కావట్లేదు, అలా స్తుతించటం కూడా మనకు చేత కావట్లేదు.
ప్రభు ఇంత చిన్న మంచి ప్రిన్సిపల్స్ మీ ముందు పెట్టాడు. ఆ ప్రిన్సిపల్స్ మీరు ఫాలో అయితే సక్సెస్సే. ఆ ప్రిన్సిపల్స్ మీరు ఫాలో అయితే విజయమే. ఆ ప్రిన్సిపల్స్ మీరు ఫాలో అయితే చీకటి కూడా వెలుగ్గా ఖచ్చితంగా మారి తీరుతుంది. స్తోత్రం కలుగునుగాక. అంత సులువైన చిట్కాలని అనకూడదు, కానీ ఇంకోలా చెప్పాలంటే ఆత్మీయ సులువైన మార్గాలు. పర్వతం చూచి పర్వతంతో మాట్లాడండి, పోయి సముద్రంలో పడి మునిగిపోమ్మని, అది మునిగిపోతుంది. చెప్పిన తర్వాత మీరు నమ్మాలి, సందేహించకూడదు, నమ్మాలి, జరుగుతుందన్నాడు. అంతే, దట్స్ ఆల్. ఆ తర్వాత మనం రెజలింగ్ ఏం చేయాల్సిన పని లేదు, ప్రయాసపడాల్సిన పని లేదు, పోట్లాడాల్సిన పని లేదు, ఏదో శ్రమ పడాల్సిన పని లేదు, విశ్వాసంతో ఏదో తీవ్రమైన ఎక్సర్సైజ్ చేయాల్సిన పని లేదు. నమ్మాలి, నమ్మాలి, నమ్మాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు మీ ముందు నేను కొన్ని ఆలోచనలు పెడుతున్నాను. రాత్రి ప్రార్థన. రాత్రి ప్రార్థన పగలందరూ ప్రార్థన చేస్తారు, కానీ కొన్ని అంశాలు, కొంతమంది భక్తుల జీవితాలు మనం చూస్తే వాళ్ళు రాత్రి ప్రార్థనకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. రాత్రి కూడా తీవ్రంగా ప్రార్థన చేసే కొన్ని సన్నివేశాలు వాళ్ళ జీవితాలకు దేవుడు అనుమతించినప్పుడు, అలవాటు చొప్పున రాత్రి ప్రార్థన, ఆపదను తప్పించుకోవడం రాత్రి ప్రార్థన, దేవుని దర్శనం కొరకు రాత్రి ప్రార్థన, విడుదల కొరకు రాత్రి ప్రార్థన, దేవుని ఆలోచన సలహా కొరకు రాత్రి ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. దేర్ సో మెనీ గిఫ్ట్స్ ఇన్ ద నైట్ ప్రేయర్. రాత్రి ప్రార్థన చాలా శక్తివంతంగా ఉంటుంది. రాత్రి ప్రార్థనలో నూతన ప్రత్యక్షతలు త్వరగా వచ్చేస్తాయి. రాత్రి ప్రార్థన ద్వారా చీకటి శక్తుల మీద కూడా మనం జయం పొందుకుంటాం. పగటి ప్రార్థన కాన్సన్ట్రేషన్ తక్కువ. పగటి ప్రార్థన శబ్దాల గురించి కావచ్చు, మనకు వచ్చే పిలుపులు కావచ్చు, ఏదైనా సమయం రిస్ట్రిక్ట్ చేసేసుకుంటాం. ఈ సమయమే ప్రార్థన చేయగలం, తర్వాత ఆ పనికి వెళ్ళాలి, ఆ తర్వాత ఆ పనికి వెళ్ళాలి. ఈ 3 పనులు చెప్పెట్టుకుని మళ్ళీ ఈ సమయానికి నేను ప్రార్థన చేసుకోవచ్చు. ఆ సమయానికి రాగలను, రాలేను, వచ్చినా ఆ ముందు జరిగిన పనిని బట్టి మనసంతా టెన్షన్గా ఉంటుంది. ఫ్రస్ట్రేట్ అయితే అవ్వచ్చు, దుఃఖంతో రావచ్చు, చిరాకుతో రావచ్చు. కానీ ప్రార్థన సమయం కనుక ఆ చిరాకుతోనో ఫ్రస్ట్రేషన్తోనో అరగంట కూర్చుంటాను ప్రార్థనలో. అది ప్రార్థన కాదని నేను చెప్పను, కానీ రాత్రి ప్రార్థన సమయం చాలా పవర్ఫుల్గా ఉంటుంది, మామూలుగా కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నేను చూస్తున్నాను అనుభవాన్ని. చాలామంది దైవజనులు అనుభవం పుస్తకాల రూపంలో చూపించారు. అలాగే లేఖనాలు కూడా మనం పరిశీలన చేస్తే ప్రభు యొక్క లైఫ్లో కూడా పగలు ప్రార్థన చేసే సమయం చాలా తక్కువ. ప్రభు రాత్రి ఎక్కువ ప్రార్థన చేసేవాడు, ఎక్కువ సమయం ప్రార్థనలో గడిపేవాడు. రోజు రాత్రంతా మెలకువగా ఉన్నాడు అని నేను చెప్పను, కానీ ఫ్రీక్వెంట్గా, ఎక్కువగా, తరచుగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రాత్రంతానా, లేదా 2 జాముల, 3 జాముల, 1 జామ, రాత్రి రాత్రి రాత్రి, లోకమంతా నిద్రపోయే రాత్రి, చీకటి శక్తులు ప్రణాళికలు వేసే రాత్రి, అంధకార శక్తులు తమ సైన్యములతో కదిలే రాత్రి, ఆదమరిచి మానవాళి నిద్రపోతున్న సమయంలో ఆ మానవాళి మీద తమ ప్రభావాన్ని చూపించటానికి చీకటి శక్తులు ఆకాశ వాకిళ్ళు తెరుచుకుని దిగవచ్చే రాత్రి. అందుకే రాత్రి ప్రార్థన చాలా శక్తివంతమైంది. రాత్రి ప్రార్థనలో దేవుని సన్నిధి త్వరగా మనం అనుభవిస్తాం. రాత్రి ప్రార్థనలో దేవుని ముఖకాంతి కూడా మనం చూడగలం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. బట్ విచ్ ఈజ్ వెరీ డిఫికల్ట్. శరీరం సహకరించదు, మనసు సహకరించదు. ద ఫస్ట్ ఎనిమి అనుకోకూడదు. ఎందుకంటే ప్రభు పెట్టిన నిద్రేది. శ్రమ పడినప్పుడు నిద్రలాగా వస్తుంది, వల్లలిసినప్పుడు నిద్రలాగా వస్తుంది. నిద్ర పోవాలనే ప్రభు రాత్రి అలాగున శ్రమ పడిన తర్వాత విశ్రాంతి కావాలి. శరీరానికి కూడా మొత్తం సిస్టమ్ అంతా కూడా న్యూ క్రియేషన్ చేసుకుంటుంది.
ఈ మధ్యనే కాదు, చాలా కాలం నుంచి రీసెర్చ్ చేశారు సైంటిస్టు. ఎందుకు నిద్ర అవసరం, ఎందుకు నిద్ర అవసరం? నిద్ర ఎంత తక్కువ పోతే అంతగా సిస్టమ్ అంతా కూడా ఏమవుతుంది, వీక్ అయిపోతుందని రీసెర్చ్ స్కాలర్స్ చెప్పారు. ఎందుకంటే 6 నుంచి 8 గంటలు శ్రేష్టమైన నిద్ర ఉంటేనట ఈ బాడీలో కణాలన్నీ కూడా నూతనంగా సృష్టించబడతాయి. శరీరంలో దేవుడు ఒక మెకానిజం పెట్టాడు. ఆ 4-5 డీప్ స్లీప్లో మొత్తం సిస్టమ్ అంతా కూడా నూతనమైపోతుంది. నూతనమైన కణాలు కూడా పుట్టుకొచ్చేస్తాయి. శరీరమే తన్ను తాను నూతనపరుచుకుంటుంది లోపల. అదే ఆరోగ్యానికి మూలం అంటారు. స్తోత్రం కలుగునుగాక. అక్కడ దేవునితో ప్రార్థనా సమయం అయితే ఇంకెంత అద్భుతంగా ఉంటుందో ఆ నూతనత్వం. ఒక్కొక్క మాదిరిగా చూసుకుంటే కొన్ని సన్నివేశాలు, లేఖనాలు మీకు చూపిస్తానంతే, సమయం అవుతుంది కనుక. ఆ రాత్రిపూట అనుభవాలు, ఎవరు, ఎప్పుడు, ఏం జరిగింది అని అనుభవాలను అలాగా ఆ మచ్చుకు ఆ స్థలానికి వెళ్ళి ఆలోచన చేసి మరొక మాట చూద్దాం. 1 గంట కాసేపటి లోపల దేవుడు ఎన్ని మాటల ముందుకు మనల్ని తీసుకెళ్తాడో. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆదికాండం నుంచి ప్రారంభిస్తే 32వ అధ్యాయంలో యాకోబు యొబ్బేకు రేవి దగ్గర రాత్రంతా దేవునితో పెనుగులాడిన రీతి. రాత్రంతా ఆ మాట మీద ఎప్పుడు మనం మనసు పెడదాం. రాత్రంతా దేవునితో పెనుగులాడిన రీతి. ఆ మాట చూద్దాం. 32వ అధ్యాయం ఆదికాండం 22 నుంచి చూద్దామా. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటిపోయాను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు వాళ్లతో పంపించి వేశాను. యాకోబు ఒక్కడు నిలిచిపోయాను. ఒక నరుడు, మనకు తెలుసు ఎవరు, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతనిని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో, పైనేమో ఒకడు అనుంది, అతడు అనుంది, ఒక నరుడు అనుంది, అతనితో పెనుగులాట అనుంది. 25వ వచనం వచ్చేటప్పటికి ఆయనతో, అప్పుడతడు ఆయనతో, అక్షరంలో మార్పు, పదంలో మార్పుతోనే తెలిసిపోతుంది. అతడు ఆయన అయిపోయాడు. నరుడు దైవ సాక్షాత్కారంతో వచ్చేస్తున్నాడు. ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడ గూడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మని అనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితే కానీ నిన్ను పోనీయను అనెను. ఆయన, నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే, అనగా ఎవరు? ఇజ్రాయేలే అన్న దగ్గర ఒక అంకె ఉంటుంది చూడండి. అక్కడ దేవునితో
పోరాడువాడు. ఇక్కడ ఒక చిన్న ఆలోచన. నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనక. చిన్న ఆలోచన. ఆ మాట ఎవరంటున్నారు? మెలకు ఉన్న వాళ్ళు చెప్పాలి. ఆ మాట ఎవరంటున్నారు? దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక అనే మాట దేవుడే అంటున్నాడు. అసలు దేవుని గెలవటం అంటూ ఉంటుందా? దేవుని ఎవరైనా గెలవగలవా? దేవుని గెలవటం అంటే దేవుడు ఓడిపోవటమే కదా. సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, ఆయన ఓడిపోవటం ఏంటి? ఆయన గెలవకుండా ఉండటం ఏంటి? దేవుని గెలిచేవాడు ఎవరు? ఆ మాటలన్నీ మర్మాలతో ఉంటాయి. కానీ ప్రార్థన ఎంత శక్తివంతమైనదో అనే కోణం నుంచి మనం చూస్తే, ఆ ప్రార్థన పెనుగులాటకు, ప్రార్థన తీవ్రతకు, ఆ ప్రార్థన పట్టుదలకు, ఆ ప్రార్థన ఆసక్తికి దేవుడు కూడా తగ్గుతాడు. అంటే మనము ప్రార్థనతో దేవుని మనసును గెలవగలం, ప్రార్థనతో దేవుని చిత్తమును గెలవగలం, ప్రార్థనతో ఈ మాట ప్రకారం చూస్తే దేవునిని గెలవగలం. స్తోత్రం కలుగునుగాక. దానిని బట్టి చాలా ఉత్సాహం వస్తూ ఉంది. ఇంత శక్తి ఉందా ప్రార్థనలో? పెనుగులాట అంటే నథింగ్ బట్ ప్రేయర్, నథింగ్ బట్ ప్రేయర్. గోజాడుట, నువ్వు నన్ను ఆస్వాదిస్తే కానీ, పొట్లాడుట కాదు, పెనుగులాడుట. నిన్ను పోనివ్వను, నిన్ను వదిలిపెట్టను, నువ్వు నాకు విషయం తేల్చాలి అంటూ తెల్లారిపోతుంది, నన్ను వదలవయ్యే బాబు అంటున్నాడు. అంటే భార్యలను బిడ్డలను అంతటిని పంపించేసి ఇంకా ప్రార్థన. నేనంటాను, అతడు అలా ఒంటరిగా ఉన్నాడు. ఈ నరుడు వచ్చాడు. స్తోత్రం కలుగునుగాక. రాత్రిపూట, పగల కన్నా రాత్రిపూట దేవుడే తనకు తాను మనల్ని దర్శించటానికి వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో మెనీ ఇన్స్టెన్సెస్. కళ ద్వారా, దర్శనం ద్వారా, ఈవెన్ ఇట్లాగున దాదాపు ఎదురుగా ముఖాముఖి ఉన్నట్టుగా దైవ దర్శనం మనకు దొరకవచ్చు. నేను అనుకుంటాను, అక్కడ ప్రార్థన చేస్తుండగా నరుడు వచ్చినట్టు లేదు, ప్రార్థన చేస్తుండగా నరుని రూపంలో దూత వచ్చినట్టుగా లేదు. ఉన్నాడు. ఎలా ఉన్నాడు? భయంతో ఉన్నాడు. ఎలా ఉన్నాడు? సంపాదించాడు, భార్యలు, పిల్లలు, నౌకర్లు, చాకర్లు. ఏంటో జీవితం. ఒక పక్క భయం, ఒక పక్కేమో తృప్తి లేదు. ఎందుకంటే తను పుట్టినప్పటి నుంచి కూడా పోరాటమే. అమ్మ కడుపులో అన్నతో పోరాటం, ఆశీర్వాదం కోసం పోరాటం, అన్నతో మరలా శత్రుత్వంతో పోరాటం. మామ ఇంటికి వచ్చిన తర్వాత జీవితం బానిస, పాలికాపుతనం. ఎప్పటికప్పుడు మోసం చేయబడుతున్నాడు మామ ద్వారా. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు, అయిపోతూ ఉంది ఆయుష్కాలం. ఎక్కడ తాను కావాలనుకున్నదైతే పొందుకుంటున్నాడు, కానీ ఎంతో శ్రమ పడాల్సి వస్తూ ఉంది, ఎంతో కష్టపడాల్సి వస్తూ ఉంది. అసలు ఆయుష్కాలం అయిపోతున్నట్టుగా ఉంది. ఎక్కడ కూడా విజయం లేదు, ఎక్కడ కూడా తృప్తి లేదు. తను అనుకున్నది సాధిస్తున్నాడు, కానీ అలసిపోయి, సొమ్మసిల్లిపోయి, నిరుత్సాహంతో, నిస్పృహతో సాధించాను ఆహా అని చూసుకుంటున్నాడు. కానీ ఏం సాధించాను? ఇది సాధించడానికి ఎంత పోరాడాల్సి వస్తుందో, ఎంత పెనుగులాడాల్సి వస్తుందో, ఎన్ని రకాలుగా జీవితాన్ని ముందు కొనసాగించాల్సి వస్తుందో అంటూ. స్తోత్రం కలుగునుగాక. అటు అమ్మ కడుపులో అన్నతో పోరాడాడేమో, ఆ తర్వాత అన్న యొక్క ఆ జ్యేష్ఠత్వాన్ని తీసుకునేటప్పుడు ఆపరుగా పోరాటము, మామ దగ్గరకు వచ్చాక ఆ పోరాటము,
భార్యను స్వీకరించే విషయంలో మామ చేత కుట్ర చేయబడి పెద్ద కుమార్తెను వివాహం చేసుకోవాల్సి వచ్చిన ఆ పోరాటం, మళ్ళా కొన్ని సంవత్సరాలు పోరాటం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఏం సాధించాను, అంత శ్రమ ఏమి లేదు, వెనకేసింది ఉందేమో కానీ ఏంటి జీవితం అన్నట్టుగా. ఇంకా పైగా చూడాలంటే 32వ అధ్యాయం మొదటిని చూస్తే ముందుగా దూతలు పంపించాడు. అన్నకు దగ్గరికి ఎదురెళ్ళండి, మీ తమ్ముడు వస్తున్నాడు, భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, మహా ఒంటెలు, నౌకర్లు, చాకర్లు దేవుడు ఆస్వాదించాడు లాబానింట్లో, కనుక వస్తున్నాడు, కటాక్షించమని కబురు పంపారు మీ తమ్ముడు అని దూతలు పంపాడు. దూతలు మళ్ళీ తిరిగి వచ్చి యాకోబుకు సమాచారం అందించారు. ఏమని? 400 మందితో మీ అన్న బయలుదేరాడు అని. 400 మందితో మీ అన్న బయలుదేరాడు అనగానే ఏమొస్తుంది యాకోబుకి? మళ్ళీ పోరాటం. మామూలుగా రావట్లేదు. అంటే అన్నకి ఇంకా కోపం తగ్గలేదు, అన్నకి ఇంకా నా మీద కసి తగ్గలేదు. 400 మంది సైనికులతోనూ యోధులతోనూ వచ్చేస్తున్నాడు. భయమనుంది అక్కడ. మొదటి వచనాలు చూస్తే భయమనుంది. కనుక ఈ పెనుగులాటలో జీవితంలో జరిగిన సన్నివేశాలు, తనకు కావలసినవి సాధించాడు కానీ ఓడిపోయిన విధానాలే, కావలసినవి పొందుకున్నాడు కానీ ఇంకో కోణం చూస్తే అంతా కూడా ఎందుకు వచ్చినవి అన్నటువంటివి. ఇప్పుడు మరలా అదే పరిస్థితి. అలాంటి స్థితిలో ఆ ఎబ్బేకు రేవు దగ్గర ఉన్నాడు. దైవ దర్శనం పొందుకుంటున్నాడు. దేవుడు అనుకోలేదు, దైవ దర్శనం పొందుకుంటున్నాడు. ఆ పెనుగులాట ప్రార్థన ఎప్పుడైతే మొదలైందో యాకోబుకు అర్థమైపోయింది, దేవుడు తనను దర్శిస్తున్నాడు. స్తోత్రం కలుగునుగాక. అర్థమైంది మూలనే గట్టిగా పట్టుకున్నాడు. పెనుగులాట మాటలతోన, బ్రతిమలాడటంతోన, మనవి చేసుకోవటంతోన, అంగలార్చటంతోన, అడగటంతోన, మొరపెట్టడంతోన, ఏడవటంతోన, ఏమో పెనుగులాట. తెల్లవార్లు. స్తోత్రం కలుగునుగాక. దేవునామానికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నన్ను పోనివ్వు అంటున్నాడు. అంటే యాకోబు బలం అంత ఎక్కువైపోయిందా? నువ్వు నన్ను పోనివ్వు అంటున్నాడు. పోనిస్తే కానీ పోలేడా దేవుడు అనుకోండి. అక్కడ చూస్తే నిన్ను పోనివ్వను అంటున్నాడు. ఎవరికి బలం ఎక్కువ ఉంది? ఎవరికి లోబడుతున్నారు అని ఆలోచన చేస్తే మరలా చెప్తున్నాను, ప్రార్థన అంత శక్తి, ప్రార్థన అంత బలం, ప్రార్థన అంతగా దేవుణ్ణి పట్టుకునేలాగా నీకు శక్తినిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. అస్సలు చిన్న ప్రార్థన ఇంత చాలు అంత చాలు ఏదో చేసేలా అనుకోవటం కాదు. ముఖ్యంగా రాత్రిపూట ప్రార్థన అనుభవాలు చాలా గొప్పగా ఉంటాయి. రాత్రిపూట ప్రార్థన ప్రత్యక్షతలు చాలా గొప్పగా ఉంటాయి. స్తోత్రం కలుగునుగాక. దానియేలు కల గురించి రాజు ద్వారా చెప్పబడిన తర్వాత తన స్నేహితులకు కూడా చెప్తాడు, మనకు ఒక దేవుడు ఉన్నాడు, జీవగల దేవుడు, ప్రార్థన చేయండి, నేను కూడా ప్రార్థన చేస్తాను, తప్పక మన దేవుడు బయలుపరుస్తాడు. ఎందుకంటే ఆయనకు తెలియని రహస్యం అంటూ ఏది ఉండదు. లేఖనం చూస్తే దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఆ రాత్రియే ప్రార్థనలో ఉన్నాడు. ఆ రాత్రియే దేవుడు దానియేలుకు దర్శనమిచ్చి కలకు అర్థం చెప్పాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక్కొక్కసారి కళని అక్కడ రాజుకొచ్చిన కళ, ఆ కళకు అర్థం నేను చెప్పాలి అనే సబ్జెక్ట్ అలా ఉన్నా, ఒకసారి మనకు కొన్ని సమస్యలు చిక్కుముళ్ళు విడిపోవు. నిర్ణయాలు తీసుకోవటానికి కానీ, అడుగులు ముందుకు వేయటానికి కానీ, లేదా మనలో అశాంతిని కలగజేసే కొన్ని అట్మాస్ఫియర్లు, కొన్ని సన్నివేశాలు కానీ, ఎందుకు జరుగుతుంది అని ఇలాగున ఆ పీఠముడిలాగా ఉండిపోతుంది. అలాంటి స్థితులను మనం ఎదుర్కొని వాటిల్లో నుంచి శ్రేష్టమైనటువంటి కారణాన్ని, అందులోంచి బయటకు వచ్చే విధానాన్ని మనం పొందుకోవాలంటే ప్రార్థన, ఈ దానియేలు గ్రంథం ప్రకారం చెప్పాలంటే రాత్రి ప్రార్థన ఖచ్చితంగా దేవుడు ద్వారా క్లారిటీ వచ్చేస్తుంది. ప్రతి సమస్యకు క్లారిటీ వచ్చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
దేవునామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో యాకోబు యొక్క అనుభవాన్ని బట్టి చూస్తే దేవుడే తాను ఓడిపోకపోయినా, తనను ఓడించే వారి భూమి మీద ఎవరు లేకపోయినా ఓడిపోతున్నట్టుగా సరెండర్ అవుతున్నాడు యాకోబుకు. ఓడిపోతున్నట్టుగా ఆ ఓడిపోతున్నట్టుగా సరెండర్ అవుతూ యాకోబుని లిఫ్ట్ చేస్తున్నాడు. ఈ రోజు నుంచి నువ్వు దీవించబడతావు. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంతకుముందు మరి అది దీవెన కాదా? భార్యలు వచ్చారు, పిల్లలు వచ్చారు, పశువుల మందలు పెరిగిపోయినాయి, పని వాళ్ళు పెరిగిపోయారు. అంత కాదు, మామగారికే కన్ను కొట్టింది ఈ యాకోబు యొక్క ఆస్తి చూసి. ఎందుకంటే దేవుడు అతనికి తోడై ఉన్నాడు కనుక యాకోబు యొక్క ఆ పంట, పాడి, మందలన్నీ పెరిగిపోయాయి. ఎన్ని రకాలుగా లాభాన్ని, జీతాలు మార్చేసినా, బోనసులు మార్చేసినా, వంకలు చెప్పేసి డిస్కౌంట్లతో లాగేసినా ఎప్పటికప్పుడు యాకోబుని దేవుడు దీవిస్తూనే ఉన్నాడు. మరి ఇంకేం దీవెన? స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పోరాటాలతో విసిగిపోయాను, పరుగులు పెట్టి విసిగిపోయాను, అలసిపోయాను, సొమ్మసిల్లిపోయాను అంటూనే నేను అనుకుంటాను, ఒక ప్రత్యేకమైన దైవ సన్నిధి సాక్షాత్కారమే నాకు ఆశీర్వాదంగా కావాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక నేనేమో దేవుడు అంటున్నాడు, నువ్వు నన్ను పోనీవయ్యా బాబు, పోనీవయ్యా బాబు, పోనీవయ్యా. అవును, మన కేక, మన ప్రార్థన, మన పట్టుదల, మన పిలుపు ఆ గురుడ్డివాడు కేక వేసినట్టుగా, దావీదు కుమారుడా కరుణించు, మరింత బిగ్గరగా, మరింత బిగ్గరగా, మరింత బిగ్గరగా. యేసు నడుస్తూనే ఉన్నాడు. ప్రజలు లోకము ఆపు ఆపు, కేకలు వేయొద్దు అని అంటూనే ఉన్నారు. అతడు మరింత బిగ్గరగా కేకలు వేస్తున్నాడు. పగల ప్రార్థన అయి ఉండొచ్చు, అది పగలు అనుకోండి కాసేపు. అయినా అతని కేక, అతని పిలుపు, అతని పట్టుదల యేసును ఆపింది, యేసు ప్రయాణాన్ని ఆపింది. స్తోత్రం కలుగును గాక. అంతేకాదు, ఏం కావాలి, నన్నేం చేయమంటావు అని అడిగారు. ఇక్కడ కూడా దాదాపు అదే దృశ్యం కనిపిస్తూ ఉంది. యాకోబు యొక్క పట్టుదలతో కూడిన ఆ ప్రార్థన, ఆ మొర, ఆ మనవి దేవుణ్ణి లోబడేలాగా చేసింది. ఏం కావాలి? స్తోత్రం కలుగును గాక. ఆ పట్టుదల మనకు ఉండాలి. మన ప్రార్థన అంతా కూడా కంప్యూటరైజ్డ్ ప్రార్థనలాగా అంతగా డిజిటల్లోకి వెళ్ళిపోతున్నాం మనం. డిజిటల్ అని అనకూడదు కానీ అంత సునాయాసమైన ప్రార్థన, అంత తేలిక ప్రార్థన, హాయ్ బాగున్నావా అన్నట్టుగా. నేనంటాను, క్రైస్తవత్వంలో లేదా క్రీస్తుని వెంబడించడంలో, దేవుని దగ్గర నుంచి పొందటంలో పట్టుదలని కాదు కానీ దేవునితో ఎదుగుతూ, దేవునితో పెనుగులాడుతూ, దేవునితో సాహసం చేస్తూ మనం ఆధ్యాత్మికంగా ఎదగాలంటే ప్రార్థనలో పోరాటాలు ఉంటాయి, ప్రార్థనలో ప్రసవ వేదనలు ఉంటాయి, ప్రార్థనలో మనవి చేయటాలు ఉంటాయి, ప్రార్థనలో మొరపెట్టటాలు ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థనలో కన్నీరు కార్చటాలు ఉంటాయి, ప్రార్థనలో అంగలార్చటాలు ఉంటాయి. ఇవన్నీ ప్రార్థనలో ఉండే అనుభవాలు. ఇంతవరకు నాకు అది కావాలి, ఇది కావాలి అని అడిగానా, లేదా ఏదైనా ఆపదొచ్చినప్పుడు దుఃఖంతో ఇది తీసేవై అని అడిగానా, ఆ రెండే అనుభవాల. ఇంకా దేవుడు మనల్ని ప్రార్థనలో ఒక తీవ్రమైన అనుభవాల్లోకి నడిపించబోతున్నాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరొక చోట నెహెమ్యా గ్రంథం చూస్తే యెరూషలేము కోటలు కూలగొట్టబడ్డాయి, గుమ్మములు, ప్రాకారాలు కాల్చివేయబడ్డాయి. ప్రజలందరూ కూడా చెరపట్టబడ్డారు, రాజు చేత బంధించి తీసుకుపోయాడు, దోచుకుపోయాడు. గోడలన్నీ కూడా కూలగొట్టేశాడు, గుమ్మములన్నీ, ప్రాకారాలన్నీ కూడా కాల్చి పాడేశాడు. అని తప్పించుకుని వచ్చిన వారిలో ఒకడొచ్చి నెహెమ్యాకు సమాచారం అందించాడు. ఈయన రాజు కాదు, రాజు దగ్గర సైన్యాధిపతి అస్సలే కాదు. రాజు ప్రక్కన రాజుకు ద్రాక్షరసం అందించే వ్యక్తి, ప్రక్కన నిలబడి పాత్రను ద్రాక్షరసంతో నింపి పోసి చేతికి అందించే వ్యక్తి. అంతే, దట్స్ ఆల్. కానీ లేఖనం చూస్తే, మొదటి అధ్యాయం చూస్తే పగలు రాత్రి దేవునిని బ్రతిమలాడుకుంటున్నాడు సహాయం కావాలని. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకు నేను దీన్ని హైలైట్ చేస్తున్నానంటే,
రాత్రి ప్రార్థనను మీరు తక్కువగా అంచనా, మీరు కాదు మనం అస్సలు తక్కువగా అంచనా వేయొద్దు. ఆ రాత్రి ప్రార్థన మనం అలవాటు చేసుకోవటానికి సాహసం చేయాలి. రాత్రి ప్రార్థన అలవాటు చేసుకోవటానికి అభ్యాసం మొదలు పెట్టాలి. రాత్రి ప్రార్థన రోజు కాదు సుమా, రోజు కాదు కాకపోవచ్చు, కానీ తరచుగా రాత్రిలో సమయం తీసుకొని పరిశుద్ధాత్మ తట్టి లేపినట్టుగా లేచినప్పుడు ప్రార్థన చేయటం ద్వారా గొప్ప గొప్ప విజయాలు, దేవుని సహాయాలు మనం పొందుకుంటాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. అక్కడ నెహెమ్యా అంటాడు, రాత్రంతా నేను నీకు ప్రార్థన చేస్తున్నా, పగలు రాత్రి ప్రార్థన చేస్తున్నా అంటూ ఆ 11వ వచనంలోకి వచ్చేటప్పటికి దేవుణ్ణి ఎలాగో బ్రతిమలాడుకున్నా, పగలు రాత్రి, పగలు రాత్రి. ఈ రాత్రి నా మట్టుకు మీ మట్టుకు మనలో కొద్దిమంది ఉన్నారేమో బహుశా ఈ రాత్రి అడిగితే ఆ ప్రార్థన శక్తి కలిగిందా లేదా ప్రార్థన ద్వారా ఫలితాలు చూసామా లేదా అని పక్కకు పెడితే, రాత్రి మెలకువ వచ్చి రాత్రి మెలకువ తెచ్చుకుని రాత్రి క్రమశిక్షణతో పరిశుద్ధాత్మ లేపినట్టుగా ప్రార్థన చేసే అనుభవం నేను అనుకుంటాను ఈ రాత్రి చాలా కొద్ది మందికి ఉందేమో అని అనుకుంటాను. దైవజనుల అనుభవం ద్వారా, లేఖనం ద్వారా ఒక మాట మీ ముందు ఉంచాలి. నిజానికి మీకు నాకు ఆశ ఉంటే, మీకు నాకు రాత్రి ప్రార్థనలో దేవుని ప్రత్యక్షతలు పొందాలని ఆశ ఉంటే, పరిశుద్ధాత్ముడు మనలను తట్టి లేపుతాడు. అలారంకైనా మనం లేవలేమో, అలారం కూడా ఒకసారి మనకు వినబడదేమో, పరిశుద్ధాత్మ తట్టి టైంకి లేపుతాడు. మోకరిల్లి ప్రార్థన చేస్తాం. స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. అనుభవం ఉందా? అనుభవం కావాలి, ఆ అనుభవం ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. ఆపద వచ్చినప్పుడని కాదు, అక్కడ అనుభవంలోనే ఒక ఆత్మీయత, ఒక ప్రత్యక్షత, దేవునితో సహవాసం, అపవాది శక్తులను ఎదిరించే విధానం, మనమే కాదు మన వారిని విడుదల పొందుకునే విధానం, లేదా రాబో దినాల్లో వచ్చే సంగతులను దేవుని ద్వారా మనము తెలుసుకునే విధానం. ఇర్మియా గ్రంథంలో ఉంది కదా, నీవు నాకు మొరపెట్టము నేను నీకు అనేక రహస్యాలు. మళ్ళీ చెప్తున్నాను, డే టైం మనం కాన్సన్ట్రేషన్ చాలా చాలా కష్టం. ఏమో ఎందుకన్నారు ప్రభు ఆ మాట, అందులో చాలా రహస్యాలు ఉన్నాయేమో మాటలో. రహస్యంగా నువ్వు ఒక గదిలోకి వెళ్ళిపోవాలి, వెళ్ళి తలుపులు వేసేసుకోవాలి, రహస్యంగా ప్రార్థన చేయాలి. రహస్యం మందున్న తండ్రి, దేవుడు ఎక్కడున్నాడు? రహస్యం మందు ఉన్నాడు. రహస్యం అంటే కనపడడు అన్నట్టు. రహస్యం మందుండే తండ్రి నీ రహస్యముగా చేసే ప్రార్థన అయినా విని సమాధానము ఇవ్వాలి అంటే నువ్వు ఒక గదిలోకి వెళ్ళి రహస్యంగా తలుపు వేసేసుకోవాలి అనే దానికి చాలామంది చెప్పే మాట ఏంటంటే కాన్సన్ట్రేషన్. స్తోత్రం కలుగునుగాక. విచ్ ఈజ్ వెరీ వెరీ డిఫికల్ట్ ఇన్ ద డే టైం. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంకాలం వరకు బాధ్యత కలిగిన పనులు కొన్ని, అవసరం చొప్పున చేసే పనులు కొన్ని, ఉద్యోగరీత్యా చేసే పనులు కొన్ని, కావాలని కల్పించుకొని చేసే పనులు కొన్ని, మనం కావాలని కల్పించుకొని చేసే పనులు కొన్ని, వీటితో సతమతమవుతూ ఉంటాం. ఈ పనులు చేయటంలో, ప్రయాణం చేయటంలో రకరకాల అనుభవాలు ఎదురవుతాయి, వ్యక్తులు ఎదురవుతారు, రకరకాల మాటలు మనకు ఎదురవుతాయి, రకరకాల సంభాషణలో మనం ఇన్వాల్వ్ అవుతాం. అప్పుడు మనలో ఆలోచనలు కోపం కానీ, లేదా ఫ్రస్ట్రేషన్ కానీ, చిరాకు కానీ, దుఃఖం కానీ ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. ఈ హడావిడిలో మనం 3 గంటలకు ప్రార్థన చేస్తాను అని కూర్చున్నాం అనుకోండి, చేస్తాం ప్రార్థన, కానీ కాన్సన్ట్రేషన్ పూర్తిగా ఉండదు. స్తోత్రం కలుగునుగాక. అంటే మనసు నిబ్బరం చేసుకోవటం చాలా ముఖ్యం, మనసు నిలుపుకొని ప్రార్థన చేయటం చాలా ముఖ్యం. స్తోత్రం కలుగునుగాక. ఆ మనసు నిలుపుకొని ప్రార్థన చేయటానికే లేఖనంలో ఒక సిరీస్, ఒక ప్రోటోకాల్ ఉంది. దేవుణ్ణి స్తుతించాలి, ముందు దేవునిని పొగడటం ప్రారంభించాలి, దేవుని సన్నిధిలో తగ్గించుకుంటూ ఆయన గొప్పతనాన్ని కీర్తించాలి. అలాగని కీర్తించడం ద్వారా మన మనసు కాన్సన్ట్రేషన్లోకి వెళ్ళిపోతుంది, మన మనసు దైవ సన్నిధిలో నిలబడినట్టు ఉంటుంది. అందుకే ప్రభు అంటారు, పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడును గాక అనే
లైన్లో ముందు స్తుతితో ఆరాధనతో ఆయన పొగుడుతూ మన మనసును దేవుని మీద కేంద్రీకరించుకునే ప్రయత్నం మనం చేస్తాం. స్తోత్రం కలుగును గాక. అదే రాత్రి ఉందనుకోండి, ఎవరు నన్ను డిస్టర్బ్ చేస్తారు? ఏది నన్ను డిస్టర్బ్ చేస్తే సెల్ ఫోను డిస్టర్బ్ చేయదు, ఎవరు నన్ను డిస్టర్బ్ చేయరు. ఐఎమ్ ఎలోన్ విత్ గాడ్, ఐ కెన్ బి ఎలోన్ విత్ గాడ్. కనుక ఈ రాత్రి ప్రార్థన అనుభవాలు మనము కలిగి ఉండటానికి తరచుగా ఒక సమయం అనుకుని ఆ సమయానికి ప్రభు సహాయంతో ప్రార్థన చేయటం ప్రారంభిస్తే లేఖనాల్లో భక్తులు చేసిన ప్రార్థన, దాని ద్వారా వారికి వచ్చిన అనుభవాలు, వారికి వచ్చిన ఆ ఫలితాలు మనం కూడా ఇంకా ఎక్కువగా చూడబోతున్నాం. ఎందుకంటే ఇప్పుడు మనం యేసు రక్తం కింద ఉన్నాం, యేసు రక్తం చేత కడగబడ్డాం. అప్పుడైతే ఆయన దేవుడు, దేవుని ప్రజలు, దేవునికి భక్తులు, మనమైతే దేవునికి పిల్లలం. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ఈ రాత్రి ప్రార్థన మనం తప్పక ప్రార్థన ప్రారంభించే ప్రయత్నం చేయాలి. కీర్తన భాగంలో దావీదు అంటాడు, యాత్ర కీర్తనలో, దేవుని సేవకులు, దేవుని యాజకులు దేవుని మందిరములో రాత్రంతా నిలబడి దేవునిని చేతులెత్తి స్తుతించేవారు. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండు వాళ్ళరా. రోజు నిల్చుంటామంటే ఇంపాసిబుల్, కానీ తరచుగా ప్రాక్టీస్. యెహోవా సేవకులారా అంటే పాస్టర్ గారు అనుకుంటాం, అందరం కూడా సేవించే వాళ్ళమే, ప్రభువును సేవించే వారమే. విశ్వాసి స్థాయిలో, సంఘ పెద్ద స్థాయిలో ఆయా బాధ్యతలు, ప్రభు ఆత్మ ద్వారా ఇచ్చిన బాధ్యతలు బట్టి అందరము దేవునిని సేవించేవారమే, అందరినీ దేవుడు చెప్పిన పనిని ఆచరించే వాళ్ళమే. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండు వాళ్ళరా అంటే నిలబడి అనే ఫిజికల్ పోస్చర్ మనకు తెలుస్తుంది. మెలకువ, స్తోత్రం కలుగును గాక. మెలకువ అని కూడా అర్థం. రాత్రి మెలకువగా. ఎక్కడైతే మందిరం అని ఉంది, మనము మన ప్రార్థన గది మనకు మందిరం, మన ప్రార్థన గది దేవుని సన్నిధి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యెహోవా మందిరములో రాత్రి నిలుచుండు వాళ్ళరా, మీరందరూ యెహోవాను సన్నతించండి. రాత్రి స్తుతి, రాత్రి ఆరాధన, రాత్రి వాక్యజనం, రాత్రి దేవునితో మాట్లాడటం, రాత్రి దేవుడు మనతో మాట్లాడటం. స్తోత్రం కలుగునుగాక. 40 పగళ్ళు 40 రాత్రులు మోషే ఏం తినలేదు, ఏం త్రాగలేదు. సినాయి కొండ శిఖరం మీదకి వెళ్ళాడు. లోకరీతిగా చెప్పాలా, అర్థమయ్యేలాగా అనుకుంటే, అవును 9 గంటలకు ఆఫీస్ టైము, 9 గంటలకు వచ్చేవాడు దేవుడు మేఘంలో, 5 గంటలకు ఆఫీస్ టైం అయిపోయేది, ఆయన వెళ్ళిపోయేవాడు అని చెప్పుకుని చక్కబెట్టే విషయం కాదు అది. అయ్యో మోషే నువ్వు అలసిపోయావా, ఇంతసేపటి నుంచి మాట్లాడుతున్నాను, చేతులు ఎత్తావా, మోకరిల్లావా, లేదు కాసేపు పడుకోమ్మా అని అనడా దేవుడు అనేలాగున్న ఆలోచనలు కూడా అవన్నీ పక్కకు పెట్టి 40 పగళ్ళు 40 రాత్రులు దేవుని సన్నిధిలో దేవుడు మోషేతో ఉన్నాడు, మోషే దేవునితో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఇమేజిన్ జస్ట్ ఊహించుకుందాం. ఉన్నాడంటే ఊరికే ఆ వెలుగులో ఆనందించాడు కాదు. కన్వర్సింగ్, ఫెలోషిప్, కన్వర్సింగ్. గాడ్ ఈజ్ స్పీకింగ్. పగలు రాత్రి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. అలాంటి సన్నివేశాలన్నీ మనం ఆలోచన చేస్తే, అవును దేవుడు త్వరగా, ఎక్కువగా, తీవ్రంగా రాత్రిపూట మనల్ని దర్శిస్తాడు. స్తోత్రం కలుగును గాక. చాలామంది దైవజనులు చెప్తున్నారు, చాలా చోట్ల పుస్తకాలు చదివాను, కొంతమంది దైవజనుల సభలో చెప్పడం చూశాను. ఒకవేళ ఎవరికైనా విశ్వాసకి ముఖ్యంగా 2 లేదా 3 గంటలకు మెలకు వచ్చేస్తూ ఆ మెలకు దాదాపు 5 గంటల దాకా ఉంటే, రోజు నిద్ర మెలకు వచ్చేసినంత, మెలకు రావాలని కాదు, చప్పడే కాదు, లేస్తామంతే. ఎందుకు లేచావు నీకే తెలియదు, మెలకు వచ్చేస్తా, అసలు నిద్ర రాదు. ఇంకా ఏంటబ్బా అని రోజు 3, 5, 3, 4, 5 లేదా 2, 3, 4, 5
అదే రోజు వస్తూ ఉంటే లోకరీతిగా కొంతమంది చెప్తున్నారు, ఈవెన్ స్పిరిచువల్గా బిబ్లికల్గా కూడా చాలామంది దైవజనులు చెప్తున్నారు, దేవుడు దర్శిస్తున్నాడు. ఆ సమయము దైవాత్మ నీ స్పిరిచువాలిటీని దేవుడు లిఫ్ట్ చేయటము, ఇంకా చెప్పాలంటే దేవుడి నీ పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో ఉన్నాడు. యు ఆర్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్ అంటారు కొంతమంది. స్తోత్రం కలుగును గాక. బిట్వీన్ 2 and 5, మేబీ 3 and 5 మెలకు వచ్చేస్తుంది అంతే. ఆ మెలకు వచ్చినప్పుడు ధ్యానంతో కూర్చోమంటారు కొంతమంది, కళ్ళు మూసుకొని కూర్చోమంటారు కొంతమంది. మనకైతే బైబిల్ ఉంది, మనకైతే ప్రార్థన మొదలు పెడతాం. ఖచ్చితంగా లేఖనం చెప్తుంది, దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక, భూమి మీద ఎంతమంది ఉన్నా, ఆయనకు ప్రజలు ఎంతమంది ఉన్నా, నీ పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక నీకు బయలుపరుస్తాడు. ఆ ప్రణాళిక వెనుక శక్తి ఉంటుంది, మహిమ ఉంటుంది, గొప్ప అధికారం ఉంటుంది. నీ ద్వారా గొప్ప గొప్ప నూతన సంగతులు నీకు తెలియజేయటం కాదు, నీ ద్వారా ఇతరులకు తెలియజేయబడతాయి. అవన్నీ కూడా రెవల్యూషన్స్ వస్తాయని చాలామంది చెప్తారు. ట్రై చేయండి, ట్రై చేద్దాం. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కొద్ది నెలలుగా, సంవత్సరం అనుకోవాలా ఏమో, కొద్ది నెలలుగా ఏమో, అతిశయంతో చెప్పటం లేదు కానీ రాత్రి ప్రార్థన సమయం ఎక్కువైంది నాకు. రాత్రి ప్రార్థన సమయం ఒక్కొక్కసారి 12 నుంచి 3, ఒక్కొక్కసారి 2 నుంచి 4. మెలకు వస్తుంది, నిద్ర పట్టదు. ఒకసారి పడుకునే ముందే మోకాళ్ళ మీద ప్రార్థన, 1 గంట, 2 గంటలు, 3 గంటలు వెళ్ళిపోతుంటుంది ప్రార్థన. భాషలతో ప్రార్థన ఉంటుంది, విజ్ఞాపన ప్రార్థన ఉంటుంది, అంశాలతో ప్రార్థన ఉంటుంది, సేవ నిమిత్తం ప్రార్థన ఉంటుంది, సంఘ బిడ్డల నిమిత్తం ప్రార్థన ఉంటుంది. కానీ నేను చూశాను, రాత్రిపూట ఆ ప్రార్థన చాలా బలంగా ఉంటుంది, ఆ ప్రార్థన చాలా తృప్తిగా ఉంటుంది. ఆ ప్రార్థనలో దేవుడు దర్శించాడనే రుజువు నాకు దొరుకుతూ ఉంది. స్తోత్రం కలుగును గాక. అది నా ఒక్కడికేనంటే లేదు, ఎవరైనా సరే రాత్రిపూట అలాగున అభ్యాసం చేసి తరచుగా మీరు ప్రార్థన చేయగలిగితే నమ్ముతున్నాను, దైవ దర్శనం ప్రత్యేకంగా పొందుకొని తీరుతాం. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునామానికి స్తోత్రం, హల్లెలూయా. పేతురు చెరసాల్లో ఉన్నాడు. సంఘమైతే అత్యాశక్తితో ప్రార్థన, పగల ప్రార్థన, డే టైం కూడా ప్రార్థన చేసే ఉంటారు. కానీ అక్కడ సన్నివేశం చూస్తే రాత్రి ప్రార్థన ఒక ఇంట్లో జరుగుతుంది. రాత్రి ప్రార్థన, ఆ సన్నివేశం మీరు ఆలోచన చేయండి. తీవ్రంగా ప్రార్థన జరుగుతుంది అక్కడ. మార్క్ అనే వారింట్లో రాత్రి ప్రార్థన జరుగుతూ ఉంది. దేవుని దూత ఆ రాత్రే పేతుర్ని చెరసాల లోపల దర్శించాడు. రాత్రి ప్రార్థన జరుగుతూ ఉంది. దేవుని దూత చెరసాలలో పేతురు దగ్గర నిలబడి లే అని తట్టి లేపాడు. కాళ్ళకు చేతులకు ఉన్న సంఖ్యలు దూది ముక్కలా పడిపోయాయి కింద. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ మాటలన్నీ ఒక కోణంలోంచి మనం చూస్తే ఆసక్తితో, మెలకువతో, భారంతో, ఒక గురి కలిగి, ఒక సమస్య విషయంలో మనం తీవ్రంగా ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు విడుదల ఇస్తాడంతే, విడుదల వచ్చి తీరుతుందంతే. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనకైతే పగలే నిద్ర వచ్చేస్తే ప్రార్థనలో, రాత్రిపూట అంటే పోనీ అనుకోవచ్చు, పగలే నిద్ర. ప్రార్థనలో నిద్ర వస్తుంటే, ప్రార్థన మొదలెట్టిన వెంటనే నిద్ర వస్తూ ఉంటే మామూలుగా మాత్రం మీరు అనుకోవద్దు, ఏదో వస్తుందో అలసిపోయి ఉంటానని అనుకోవద్దు. అది అలవాటుగా కాకుండా వారాలు, నెలలు, సంవత్సరాలు అది క్రైటీరియా అంటే యు ఆర్ ఇన్ ద రాంగ్ సైడ్. దేవుని పక్షంగా ఉన్నావు కానీ అపవాది దేవునితో నీకు ఉండాల్సిన అనుభవాలను దొంగిలిస్తున్నాడు. అది నిద్ర, అలసిపోయే నిద్ర కాదు, దేవునితో కనెక్ట్ అవ్వకుండా నిద్ర. అది దాన్ని ఎదిరించాలి, దాన్ని ఓడించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునామానికి స్తోత్రం, హల్లెలూయా. ఇన్ స్లీప్ వీ మే హ్యావ్ ఎనర్జీ ఇన్ అవర్ బాడీ ఫిజికల్గా, కానీ ప్రార్థనలో నిద్ర అంటే, అసలు ప్రార్థన అంటేనే కొంతమంది ముందే ఆవలింతలు మొదలవుతాయి. తెలుసా మీకు? చూసారు ఎవరినైనా? నేను చూస్తుంటాను. ప్రార్థన చేసుకుందామని 2 మాటలు చెప్పేటప్పటికీ మొత్తం నోళ్ళని ఆహో అంటుంటాయి అంతే. అంటే అర్థమేంటి చెప్పండి? లోపల దెయ్యం ఉంటుందని కాకపోయినా పక్కనే పడుకో అన్నట్టే. ఇది
డెలివరెన్స్ మినిస్ట్రీ ఉంటుంది కదా, కొంతమంది దైవజనులకు ఆ వరం ఉండి అలాగున దెయ్యాలు, భూతాలు, పిశాచక్తులు, అపవిత్రాత్మలు, దుష్ట శక్తులు వీటిని బంధించి పడగొడుతూ ఉంటారు లేదా వెళ్ళగొడుతూ ఉంటారు. అందరూ చెప్పే మాట ఇదే, ప్రార్థనలో నీకు బాగా నిద్ర వస్తూ ఉంటే, ముఖ్యంగా వాక్యం వినేటప్పుడు నిద్ర వస్తూ ఉంటే అపవాది ప్రభావం నీ చుట్టూ ఉంది. వాక్యం నీ లోపలికి వస్తే నీకు విడుదల వస్తుంది. వాక్యం నీ లోపలికి వస్తే స్వస్థత వస్తుంది. వాక్యం నీ లోపలికి వస్తే జ్ఞానం వస్తుంది. వాక్యం నీ లోపలికి వస్తే దేవుని ప్రభావం పెరుగుతుంది. వాక్యం నీ లోపలికి వస్తే నీ విశ్వాస పరిమాణం పెరుగుతుంది. వాక్యం నీ లోపలికి వస్తే దేవునితో సహవాసపు మార్గం తెరుచుకుంటుంది. ఆ వాక్యమే నువ్వు వినకుండా నిద్ర. చాలామంది నిద్రపోతున్నాం అనుకుంటారు, చాలా ప్రమాదం. చాలామంది దైవజనం చెప్తారు, ప్రభు దగ్గర బంగారం కావాలి, మేడ కావాలి, పక్క పెట్టండి అవన్నీ. ఒకవేళ వాక్యం చెప్పేటప్పుడు నిద్ర ప్రతిసారి వస్తుంటే, ప్రతి సభలో వస్తుంటే, పోనీ ఈ దైవజనుడు కాకమ్మ కథలు చెప్తాడు, ఆయన ముఖం చూస్తేనే నిద్ర వస్తుంది అనుకుంటారు కొంతమంది. ఎందుకంటే వాళ్ళు నిద్రకు వంక తెచ్చుకోకుండా ఈ దైవజనుడు ముఖం చూస్తే, ఈయన ప్రసంగం చూస్తే, ఈయన పాట చూస్తే అలా వంకలు పెట్టుకుంటారు. కానీ దేవుడు అంటాడు, ఈ వంకలు కాదు, అసలు నీలో ఉందా వంకరి. ఎందుకంటే వాక్యములో శక్తి ఉంది. గొల్లవాడు దేవుని మాట చెప్పినా, జ్ఞాని దేవుడి మాట చెప్పినా దేవుని మాట శక్తితోనే ఉంటుంది. ప్రైజ్ అలార్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం, హల్లెలూయా. కనుక నేను ఛాలెంజ్గానే చెప్తున్నా, సేవకు సమర్పించుకునేవారు కానీ, సేవ చేయాలనుకున్నవారు కానీ, సేవ చేస్తున్నవారు కానీ నిద్ర విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నిద్ర విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని యొక్క ఆ నడిపింపు, ఆ దేవుని యొక్క ఆ ప్రత్యక్షతలు, దేవుడిచ్చే విడుదల, అపాదరించే విధానం, అవన్నీ కూడా రాత్రి సమయంలోనే ఎక్కువగా యాంగిచో గారి అనుభవాలు ఎన్నో, ఈవెన్ మోరిస్ సెడ్లు గారి అనుభవాలు ఎన్నో, రేన్హార్డ్ బోంకి గారి అనుభవాలు ఎన్నో, పగల అనుభవాలు ఎన్నున్నా రాత్రి వాళ్ళు పొందిన అనుభవాలు చాలా ఉన్నాయి. కనుక సేవకుడు అంటేనే నిద్రను జయించేవాడిగా ఉండాలి, నిద్రాశక్తిని తగ్గించుకునేవాడిగా ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ అలార్, హల్లెలూయా. దినమెల్లా ప్రార్థన, రాత్రిలా ప్రార్థన అన్నట్టుగా ప్రార్థన చేసే స్థాయి మనకు ఉండాలి. సంఘమంతా ప్రార్థన అక్కడుంది. పేతురుకి విడుదలొచ్చి తనకు మెలకు వచ్చి వీధిలో నిలబడ్డాడు, దోత వదిలేసి వెళ్ళిపోయాడు. అపొస్తలుల కార్యాలు 12వ అధ్యాయం. ఎక్కడున్నాను ఇంతవరకు, నాకు దర్శనమా, కళ, నిజమా, జైల్లో ఉన్నానా, బయట ఉన్నానా అనుకున్నాడు. చివరికి కూర్చేటప్పటికి దేవుడు నాకు విడుదల తీసుకొచ్చాడు, బయటకు తీసుకొచ్చాడు, అబ్బో ఎంత అద్భుతం అని అనుకుని ఆ ప్రార్థన జరిగే చోటుకు వెళ్ళాడు. రాత్రి ప్రార్థన జరుగుతూ ఉంది, తలుపు తట్టాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ అలాడ్, హల్లెలూయా. ఈ మాటను నేను ఇలా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. రాత్రి ప్రార్థనలో ఉన్న శక్తి అని నేను అనుకుంటా. ఆ ప్రార్థన తీవ్రంగా చేస్తూ ఉంటే ఏ సమస్య గురించో, ఏ అద్భుతం జరగాలనో, ఏ ఆశ్చర్యకార్యం జరగాలనో ఎదురు చూస్తూ జరిగితే బాగుండును అని అనుకుంటావో, అదే నడిచొచ్చి నీ వాకిలి తలుపు తడుతుందో అద్భుతం. స్తోత్రం కలుగునుగాక. ఆ సమస్యకు విడుదల రావటమే కాదు, ఆ సమస్య మీద విజయం పొందటమే కాదు, అది కూడా నేను చూడాల్సిన పని లేదు కానీ విడుదల వస్తే చాలనుకుంటాము, ఆశ్చర్యకరంగా వచ్చి వాకిలి తడుతుంది ఆ మిరకల్. రాత్రి ప్రార్థన మామూలు ప్రార్థన కాదు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ అలాడ్, హల్లెలూయా. పరలోకాన్ని కదిలించే ప్రార్థన అవుననటానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అంతదాకెందుకు, యేసు ప్రభు రాత్రిపూట ఎక్కువ ప్రార్థన చేసేవాడు, పగలు తక్కువ ప్రార్థన చేసేవాడు. ఈవెన్ గ్రంథకర్తలు కూడా చెప్తారు, పండితులు కూడా చెప్తారు, అసలు ఆయనకి నిద్రపోవడానికి సమయం దొరికేది కాదు. పగలు ఎక్కువగా అలసిపోయి పడవ అమరం మీద తలవాల్చుకుని నిద్రపోతుంటే రాత్రి ఎక్కువ ప్రార్థన. పగలు ప్రార్థన చేసిన ఒకటో రెండో కృతజ్ఞతాస్తుతులు. తండ్రి, నువ్వు నా ప్రార్థన వింటావని నాకు తెలుసు. మరొక చోట ఆ రొట్టెలు చేపలు విరిచేటప్పుడు కృతజ్ఞతాస్తుతులు. ఇంతే తప్ప ప్రార్థన మాత్రం ఎక్కువగా ఉండేది. హెబ్రీయులకు రాసిన పత్రిక ప్రకారం చూస్తే పగలసల ప్రార్థన లేనట్టుగా ఉన్నాడు, కానీ రాత్రి ఎక్కువగా. చాలామంది దైవజనులు సేవకులకు చెప్తారు, ఈవెన్ విశ్వాసులు కూడా చెప్తారు, నీకు జయములు వచ్చే ఆ మార్గములన్నీ తెరవబడేది రాత్రి ప్రార్థనలోనే.
పగల ప్రార్థనలు చాలా తక్కువ విజయాలు వస్తాయి నీకు. కానీ రాత్రి ప్రార్థన అలవాటు చేసుకుంటే ఎక్కువ విజయాలు చూస్తాం, ఎక్కువ ప్రత్యక్షతలు చూస్తాం, ఎక్కువ ఫలితం చూస్తాం. అన్ని పాజిటివ్ రిజల్ట్సే. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మోరిస్ సెర్లో గారి కాన్ఫరెన్స్లో ఆయన చెప్పిన ఒక సూత్రం నాకు బాగా నచ్చింది. సూత్రం కాదు, ఒక పవర్ఫుల్ స్టేట్మెంట్ అది. అపవాదిని ఎదిరించాలన్నా, ఒక స్వస్థత కోసం ప్రార్థన చేయాలన్నా, మరొక సమస్య కోసం ప్రార్థన చేయాలన్నా, ఆ సమస్య ముందు, ఆ వ్యక్తి ముందు 3 గంటలు గుంజాల్సిన పని లేదంటాడు ఆయన. యేసు ప్రభు పాలసీ అన్నమాట. తీవ్రమైన వ్యాధి కనుక 3 గంటలు ఈ వ్యాధి భుజం పట్టుకుని తల మీద చేసి ఏదో ఊపి గుచ్చి నొక్కి నో 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 నో. ఇదంతా కూడా ప్రార్థన. దీర్ఘవ్యాధి కనుక దీర్ఘ ప్రార్థన, చిన్న వ్యాధి కనుక చిన్న ప్రార్థన, తలపోటు కనుక చిన్న ప్రార్థన, క్యాన్సర్ కనుక 3 గంటలు ఆ పేషెంట్ దగ్గర నిలబడి ప్రార్థన చేయాలి అన్నట్టుగా భావన. అదే రీతిలో సేవ. కానీ ఆయనకు దేవుడు బయలుపరిచింది ఎక్కువగా సమస్య మీద నీకు విజయం సమస్య దగ్గరికి ఎదురెళ్ళినప్పుడు కాదు, ఆ సమస్య ముందుకు నువ్వు వెళ్ళకముందే మోకాళ్ళ మీద రాత్రి నువ్వు విజయం సాధించాలి, దేవుని దగ్గర విజయం సాధించాలి. అప్పుడు సమస్య ముందుకు వస్తే అలా ఆవిరిలాగా పోతుంది ఆ సమస్య. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాకు చాలా నచ్చింది అన్నమాట. చాలా సందర్భాల్లో ప్రాక్టీస్ చేస్తాను, ఇప్పటికీ ప్రాక్టీస్ చేస్తున్నాను. రాత్రే ఆ సమస్య మీద విజయం సాధించాలి, రాత్రి పరిస్థితి మీద ప్రార్థనలో విజయం సాధించాలి. విజయం వచ్చిందని స్పిరిట్లో కలుగుతుంది, సిగ్నల్ వచ్చేస్తుంది వాక్యం ద్వారా. ఆ తర్వాత మర్నాడు ఆ సమస్య ముందు నిలబడినప్పుడు అది అసలు సమస్యగానే ఉండదు. చాలా చిన్న ప్రార్థన, 2 నిమిషాలు 3 నిమిషాలు అంతే. సంఘంలో దేశం కోసం విజ్ఞాపన, దట్ ఈజ్ ఎ డిఫరెంట్ థింగ్. కానీ వ్యాధి కోసం లేదా ఒక దెయ్యపు శక్తి నుంచి విడుదల కోసం అలాంటి సన్నివేశాల విషయంలో ఎక్కువ సమయం మైక్ పెట్టుకుని గోజాడాల్సిన పని లేదు. 1, 2, 3, 4 మాటలంతే అయిపోయా. థ్యాంక్ యూ చెప్పేయటమే దేవునికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది ఎక్కువగా రాత్రి ప్రార్థనలో ఉండేవాళ్ళు చేసే పని. రాత్రి ఎక్కువగా ప్రార్థన గడిపేవారు పగలు సమస్య ముందుకెళ్ళి పోటాడాల్సిన పని లేదు, ఆ పర్వతంతో పెనుగులాడాల్సిన పని లేదు. పర్వతం కాబట్టి నేను మోకరిల్లి 5 గంటలైనా దాన్ని పొమ్మని చెప్పాలి అని ప్రభు అంటారు. చాలామంది దైవజనులు ఆ పర్వతము ఆ సన్నివేశం చెప్తారు. పెంతెకోస్తు పాస్టర్ గారు ప్రభు ఏం చెప్పారు, నువ్వేం చేస్తున్నావు అంటారు ఆ దైవజనులు. టీచింగ్లో టీచర్స్ ప్రభు ఏం చేయమన్నారు, నువ్వేం చేస్తున్నావు. పర్వతం ఉంది, పర్వతం లాంటి సమస్య ఉంది, ప్రభు ఏం చేయమన్నారు, నువ్వేం చేస్తున్నావు. పర్వతాన్ని ప్రార్థన చేస్తున్నావా, దేవుని ప్రార్థన చేస్తున్నావా? పర్వతంతో మాట్లాడన్నాడు, అది పోతుందన్నాడు, నమ్మమన్నాడు, పోతుంది కదా. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ఎక్కువగా విశ్వాసంలో నాకైనా మీకైనా తొలి దినాల్లో ఇప్పటికీ కూడా ఆ సమస్య, తీవ్రమైన సమస్య పోవాలంటే సమస్యకు ఎదురుగా వెళ్ళి ఆ సమస్యతో మనం పెనుగులాడినట్టుగా ఉంటుంది. కానీ దైవజనుల ద్వారా దేవుడిచ్చే ఆ శ్రేష్టమైనటువంటి ఆధ్యాత్మిక రహస్యాలు ఏంటంటే రాత్రిపూటే దేవుని దగ్గర ఆ శక్తి పొందుకుని ఆ సమస్య మీద జయం పొందుకుని మన్నాడు ముందుకెళ్ళిపోతే దారిచ్చేస్తున్నది సమస్య. ఆ ట్రైనింగ్లో దేవుడు మనల్ని పెట్టాలనుకుంటున్నాడు. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మానికి స్తోత్రం. నిజానికి మనం ప్రార్థన చేస్తున్నాము, ఆశీర్వదించయ్యా 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 అంటాం. కానీ నిజానికి మన దగ్గరికి దేవుడు వస్తాడు, ఒక ఆశీర్వాదం పలుకుతాడు, నీకేం భయం లేదు అంటాడు అని అనుకుంటాం. కానీ అంతకన్నా ముందుగా ఎప్పుడో తానిచ్చిన వాగ్దానం చొప్పున మనకు ముందే మార్గం సరళం చేసి పెట్టేస్తాడు ఆయన. నిజంగా ప్రార్థన చేయటానికి ముందే ఆయనే ఒక సన్నివేశాన్ని ఏర్పాటు చేసేస్తాడు. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అక్కడే యాకోబు యొక్క జీవితం మనం చూస్తే 32వ అధ్యాయం చూస్తే మొదటి వచనం చూస్తే అక్కడ ఒక సైన్యం ఎదురైందట. చూడండి అక్కడ ఏ సైన్యం అది? దూతల సైన్యం. యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా, చూడండి యాకోబు
తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి. యాకోబు వారిని చూచి, ఇది దేవుని సైన్యం, స్తోత్రం కలుగునుగాక. యాకోబుకి తెలియకేం కాదండి, యాకోబుకి అది తొలి అనుభవం కాదండి. ఎవరినో చూసి దేవుని సైన్యం అనేసుకోలేదు, ఎవరినో చూసి దేవుని సేన అనేసుకోలేదు. యేసు దగ్గర నుంచి పారిపోయిచ్చే సమయంలో అరణ్యంలో సొమ్మసిల్లి అలసిపోయి తల కింద రాయి పెట్టుకుని నిద్రపోతున్నప్పుడు ఏం చూశాడు? నిచ్చెన చూశాడు. ఏం చూశాడు? దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. పరలోకంలో పైకి వస్తుంది, భూమి మీద రెండోకి వస్తుంది. ఆ నిచ్చెన యేసు ప్రభు, స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ భయంకరమైన సమయంలో అన్న నిన్ను చంపేలాగా ఉన్నాడురా, నువ్వు కలిస్తే చాలు నిన్ను హతం చేసేస్తాడు, త్వరగా పారిపో, ఇంట్లో ఉండదు, త్వరగా పో అని అమ్మ నాన్న బతిమిలాడి బయటికి పరిగెత్తించారు. నీకోసం చూస్తున్నాడు, వెతికేస్తున్నాడు, నువ్వు ఎదురుపడ్డామంటే అయిపోతాను వాడి చేతిలో అని పరిగెత్తిస్తే బ్రతుకు జీవుడా అంటూ పరిగెత్తాడు బయటికి. అరణ్యంలోకి వచ్చి పడ్డాడు. అయినా భయమే. అయినా ఆ దర్శనం కలిగింది. దర్శనంలో దేవుని దూతలను చూశాడు. ఇక్కడ కూడా అవును వీరు దేవుని దూతలే అని అనుకున్నాడంటే మొదటి పరిచయం కాదు, మొదటి దర్శనం కాదు ఇది. తాను పరిగెత్తే మొదటి దినంలోనే వీళ్ళను చూశాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా, ఏ త్రోవలో వెళ్తున్నాడు చెప్పండి మెలకుగొన్నవారు? ఏ త్రోవలో వెళ్తున్నాడు? లాబాను త్రోవలో వెళ్తున్నాడా, మళ్ళీ మామగారి ఇంటికి వెళ్తున్నాడా, మరొక చోట పోతున్నాడా? ఎక్కడికి వెళ్తున్నా చెప్పండి? తన స్వదేశానికి ప్రయాణమై వెళ్తున్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఎవరు కలుస్తారు? అన్న కలుస్తాడు, అన్న ఎదురవుతాడు. అన్నను కలవబోతున్నాను, అన్నుండే ప్రాంతానికి వెళ్ళబోతున్నాను అని అనుకుని అన్నకు కబురు పంపిస్తాడు. ఈ ప్రత్యేకమైన సన్నివేశంలో అన్నను కలవటానికి ముందు అన్న దగ్గరికి వెళ్ళే సమయంలో దూతలు ఎదురొచ్చారండి. అంటే అన్న వైపు నుంచి దూతలు ఎదురొచ్చారని అనుకుంటే ఒక దైవజనుడు చెప్తారు చాలా చక్కటి మాట. అదేమనంటే, నిజానికి అన్న ఎదురొస్తున్నాడు, 400 మందితో ఎదురొస్తున్నాడు దూతలు చెప్పేటప్పటికి భయపడిపోయాడని లేఖనంలో ఉంది. ఆ దైవజనుడు అంటారు, అప్పటికే దేవుడు అన్నను శాంతపరిచి, తన దర్శనంతో శాంతపరిచి అంతా చక్కబెట్టి సమాధానపరి వచ్చేస్తున్నాడేమో. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకంటే అన్న ఉండే త్రోవకు వెళ్తున్నాడు, ఆ త్రోవలోనే దూతలు ఎదురొచ్చారు. అంటే ఏదో పని చక్కబెట్టి వస్తున్నారు. అంటే అన్నలో ఉన్న కోపం, అన్నలో ఉన్న పగ, అన్నలో ఉన్నటువంటి కసి, అన్నలో ఉన్నటువంటిది అంతా కూడా ఒక సమాధానం. అంటే ఎదురుగా మాట్లాడారు, ముట్టారని కాదు, అక్కడ అసలు వాతావరణమే మారిపోయింది, అన్న మనసే మారిపోయింది. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నిజానికి అన్న ఎదురుగా కత్తి పట్టుకుని కర్ర పట్టుకుని రాలేదు. 400 మంది వచ్చినా తమ్ముడా అన్నాడు అంతే. ఇవన్నీ నాకెందుకు, నాకు కూడా చాలా ఉన్నాయన్నాడు. లేదు నువ్వు తీసుకోవలసింది ఇవన్నీ కూడా, నీ దాసుడు నేను ఇస్తున్నాను అన్నాడు. కనుక లేఖనాలన్నీ మనం చూస్తూ ఉంటే దేవుడు మనపక్షంగా అనుభవాలు ఇవ్వటమే కాదు, ఇలాగున ప్రార్థన జీవితం ముందుకు వెళితే మనకన్నా ముందు కార్యాలు చక్కబెట్టి మార్గం సరళం చేస్తూ వస్తాడు. తీరా మనం ఆ స్థలం వెళ్ళేటప్పటికీ అంత ప్రశాంతంగా ఉంటుంది. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సంఘమంతా ప్రార్థన చేస్తున్నారు. పేతురు చెరసాలకు దూత వచ్చేసాడు, సంఖ్యలన్నీ పడగొట్టించేశాడు, దారిలో నిలబెట్టేసి వెళ్ళిపోయాడు. ప్రార్థన జరిగే చోటుకి పేతురు వెళ్ళాడు. అక్కడ ఒక చిన్నది పేతురు స్వరం విని తలుపు తీయకుండానే లోపలికి పరిగెత్తింది. పేతురు అంకుల్ అన్నట్టుగా వచ్చారని, నీ ముఖం పేతురు రావటం ఏంటి అంటూ వాళ్ళు అన్నారు. కానీ ఆమె పట్టుదలతో చెప్పింది, లేదు పేతురు స్వరమే, పేతురయ్యే స్వరమే. అంటే వాళ్ళు అనుమానంగా వచ్చి తలుపు తీశారు. రాత్రే తలుపు తీశారు. ఎదురుగా పేతురు ఆత్మేమో అనుకున్నా, అంటే యాకోబుని చంపినట్టుగా పేతురుని కూడా చంపేసి ఉంటాడు, దెయ్యమై వచ్చాడు, ఆత్మయ్య వచ్చాడని అనుకున్నారు. వాళ్ళు భయపడిపోయారు. నేను పేతుర్నే లోపలికి వెళ్ళి కూర్చున్నాడు, జరిగిన సంగతులన్నీ చెప్పాడు. ఆ తర్వాత వచ్చిన ఉంటుంది, తెల్లవారగానే పేతురు ఆ స్థలంను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అంటే అంతా రాత్రి జరిగింది. ప్రార్థన రాత్రి, దైవ దర్శనం రాత్రి, విడుదల రాత్రి, సాక్ష్యం రాత్రి, తెల్లవారేటప్పటికి అంత క్లోజ్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం.
నేను అనుకుంటాను, పగలు ప్రార్థన ఎలాగున్నా, పగల ప్రార్థన ఎంత క్రమశిక్షణ చేసినా, ఇలాగున్న రాత్రి ప్రార్థన మెలకుగా ఆ సమస్య విషయంలో కానీ, ఆ సన్నివేశం విషయంలో కానీ, ఆ నిర్ణయం విషయంలో కానీ దేవుని సహాయం కోరుతూ, దేవుని సలహా కోరుతూ, దేవుని నడిపింపు కోరుతూ తీవ్రంగా పట్టుదలతో ప్రార్థన చేసామనుకోండి, మనకు వచ్చేది సక్సెస్సే, మనకు వచ్చేది పాజిటివ్ రిజల్టే. స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభు రాత్రంతా ప్రార్థన చేశాడని ఉంది, చదువుకున్న లూకా సువార్త. అక్కడేమని చెప్పండి, పొద్దుట లేవగానే శిష్యుని పిలిచాడు, శిష్యులు అందరూ వచ్చారు. వచ్చిన తర్వాత అందులోంచి 12 మందిని బయటికి తీసుకెళ్ళాడు. మీరు ఈ రోజు నుంచి అపొస్తలులు అన్నాడు. ఇంకా ట్రైనింగ్ స్టార్ట్ అవ్వలేదు వాళ్ళకి, ఇంకా ట్రైనింగ్ స్టార్ట్ అవ్వాలి, ఇంకా చాలా నేర్పించాలి, వాళ్ళకి కూడా తిప్పుకోవాలి, ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇవ్వాలి. శిష్యర్కంలో ఉన్నారు, అందులోంచి 12 మందిని పిలిచి వాళ్ళకి అపొస్తలులను ముందే పేరు పెట్టాడు. స్తోత్రం కలుగునుగాక. దైవజనులు చెప్పే మాట ఏంటంటే, ఆయన ఊరికే శిష్యులను అలా వచ్చేసి నువ్వు 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 అన్నట్టుగా కాదు, రాత్రంతా ప్రార్థన చేశాడు. రాత్రంతా ప్రార్థన చేసి వచ్చిన శిష్యుల్లో నుంచి, తండ్రి ఎవరిని నేను అపొస్తలులుగా ఆ మాటతో పక్కకు పెట్టాలి, ఒక ప్రత్యేకమైన నాయక బృందాన్ని తయారు చేయాలి, తండ్రి నీ చిత్తమైన వారు అని రాత్రంతా అడిగి ఉండాలి అని ఒక దైవజనుడు చెబుతూ, ఏదైనా ఒక ప్రాముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు అది మన జీవితాన్ని ఆధ్యాత్మికంగా కానీ ఆర్థికంగా కానీ ఒక క్రూషియల్ డిసిషన్ తీసుకోవాలి. ఏం చేయాలో తోచట్లేదు, ఎలా సెలెక్ట్ చేయాలో తోచట్లేదు, ఎలా ముందుకు వెళ్ళాలో తోచట్లేదు, కానీ చాలా ఇంపార్టెంట్ విషయం అనుకోండి. వాక్యం చెప్తుంది, రాత్రి ప్రార్థించు, దేవుడు సహాయం చేస్తారు. స్తోత్రం కలుగునుగాక. కరెక్ట్ డిసిషన్ వచ్చేస్తుంది. కరెక్ట్ డిసిషన్ దేవుడు చెప్పడం ఒకటొచ్చి, ఆ తరువాత నువ్వు తీసుకునే డిసిషన్కి దేవుడు ముద్ర కూడా వేసే అవకాశం ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక దైవజనుడు అలా చెప్పారు, తండ్రి ఎవరిని నేను ఎన్నుకోవాలంటే తండ్రి బయలుపరిచి ఉండాలి, అందుకే నువ్వు అని పేరు పెట్టి మరి పిలిచాడు. ఆ శిష్యుల్లో నుంచి ప్రార్థన చేసి రాత్రంతా ప్రార్థన చేసి వెనుకున్నాడు. అయితే మరి శిష్యుల యొక్క నిర్వాహకం చూస్తే, తండ్రి ఇలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసి పెట్టాడంటే తన కొడుక్కి శిష్యుల బృందంగా, పిరికోళ్ళు, ఒకరికొకరు పడదు, నేను ఎక్కువ అంటే నేను ఎక్కువ అనుకుంటారు, నిద్రపోతారు, ఇలాంటి వాళ్ళు నా దేవుడు చెప్పింది, తండ్రి చెప్పిందండి. మరొక దైవజనుడు అంటారు, తండ్రి నేను రేపు శిష్యుల్లో నుంచి కొంతమందిని శిష్యులుగా అపొస్తలుగా ఎన్నుకోబోతున్నాను, వారికి నువ్వు ఆమోదం తెలపాలి, అంటే నేను ఎవరిని ఎన్నుకుంటానో వారికి నువ్వు ముద్ర వేయాలి అని కూడా రాత్రంతా ప్రార్థన చేసి ఉండాలి అని మరొక దైవజనుడు చెప్తారు. 2 మంచి మాటలే. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏదేమైనా కఠినమైన తీవ్రమైన ఒక అత్యవసరమైన నిర్ణయం తీసుకోవాలంటే ఏం చేయమంటావు అక్క, ఏం చేయమంటావు అయ్యా, ఏం చేయమంటావండి అని గబగబా అడిగేయటం కాదు. ప్రభు అంటున్నారు, నేను నీకు ఆత్మనిచ్చాను, నేను నీకు తండ్రిని, రాత్రి ప్రార్థనలో గడుపు, రోజంతా గడుపు, సీక్వెన్స్గా అంటే ప్రతిరోజు కొంత సమయం రాత్రిలో మెలకుగా గడుపు. సమస్య ఒక్కటొక్కటి ప్రొద్దుటికి సూర్యోదయమైనట్టుగా తీరిపోతూ ఉంటుంది. లేదా నీకే చక్కటి ఆలోచన వస్తుంది, ఆ వ్యక్తిని కలువు, ఆ వ్యక్తిని కలువు, ఆ వ్యక్తిని కలువు అంటూ ఆ వ్యక్తి యొక్క రూపం నీ ముందుకు వస్తూ ఉంటుంది. ఎప్పుడో కలిశాను, బంధువు ఎప్పుడో కలిశాను, ఆ వ్యక్తి గురించి ఇప్పుడు ఎందుకు అని అనుకుంటాం. కానీ పదే 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 దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక ట్యాక్సీ డ్రైవరు కీనియాలో ఇలాగే ఒక సమస్య వచ్చింది, అభివృద్ధి కోసం కోరుతున్నాడు. సమృద్ధి ఎంత తీసినా సరే పేదరికం, ఇంటిని గెటాన్ చేయలేకపోతున్నాడు. నాన్న లేడు, అమ్మ, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు చాలామంది ఉన్నారు. ట్యాక్సీ నడిపి పోషిస్తున్నాడు, కానీ ఖర్చులు బాగా ఎక్కువగా ఉన్నాయి. ఒక మహాసభలో దైవజనుడిని తీసుకొచ్చాడు. 5 రోజులు కూడా మందిరానికి సభలో తీసుకెళ్ళాలి, హోటల్ దగ్గర వదిలిపెట్టాలి, హోటల్లో తీసుకోవాలి, సభ దగ్గర వదిలిపెట్టాలి. చివరి రోజు దైవజనుడు కానుకల గురించి మాట్లాడారు. సభలో లేడు కానీ ప్రక్కనున్నాడు. ఆ మాటలు మనసును తాకాయి. వెంటనే తాను ఆ రోజు ట్యాక్సీ నడిపితే వచ్చిందంతా కూడా ఆఫరింగ్ బాక్స్లో వేసాడట. నేను విన్నాను సాక్ష్యం కీనియాలో. ఆ తర్వాత హోటల్కి తీసుకెళ్ళిపోయాడు, దింపేశాడు.
మధ్య మధ్యలో ఈయన దైవజనులు నీకోసం ప్రార్థన చేస్తానయ్యా, ట్యాక్సీ ఏంటి ఇలా ఉంది, నీకు మంచి ట్యాక్సీ దేవుడు ఇవ్వాలి, మంచి కారు దేవుడు ఇవ్వాలని ప్రార్థన చేస్తానంటే ఆ ట్యాక్సీ కొనేంత డబ్బులు నా దగ్గర లేవండి అనేవాడు. సరేలే నేను మాత్రం ప్రార్థన చేస్తాను అనేవాడట. చివరి రోజు ఆఫరింగ్ సెక్షన్ అయిపోయింది, వచ్చేసారు. ఇంకా మరొక మధ్యాహ్నం సభ ఉంది. ఆ ఉదయం వచ్చాడు, కొత్త కారుతో వచ్చాడు. ఈరోజు ఆదివారం కదా, షోరూమ్ ఉండదు కదా, కారు కొన్నావా ఏంటి అంటే ఇదొక అద్భుతం అండి అన్నాడు. ఏంటి అద్భుతం చెప్పిన సభకి వెళ్తూ అడిగాడు దైవజనుడు. రాత్రి కారు తీసుకుని వెళ్తున్నాను ఇంటికి, ఎందుకో అంకుల్ నాకు బాగా గుర్తొచ్చారు. బాగా చిన్నప్పుడే మేము నాన్న చనిపోయిన తర్వాత అంకుల్ మమ్మల్ని వదిలిపెట్టేశాడు. ఈరోజు చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ అయిపోయాడు. అసలు మమ్మల్ని పట్టించుకోనే లేదు, మమ్మల్ని చూడే లేదు. ఒకసారి రెండుసార్లు ప్రయత్నం చేసినా సరే పనోళ్ళలాగా చూశాడు మమ్మల్ని. కనుక మేము వెళ్ళటం మానేశాం. కానీ ఇంటికి వెళ్తుంటే ఎందుకో ఎవరో చెప్తున్నారు నాతో, వెళ్ళు అంకుల్ దగ్గరికి వెళ్ళు అంకుల్ దగ్గరికి వెళ్ళని. ఇంటికి పోతూ అంకుల్ మేడ వైపు తిప్పాను కారు. బలవంతంగా చెప్తున్నారు ఎవరో, వెళ్ళు అంకుల్ చూడని. 20 సంవత్సరాలు అయింది అంకుల్ని చూసి. అప్పుడే అది ఒకలా చూశాడు మా వంక. మేము పేదోళ్ళం కనుక. చాలా పెద్ద రిచ్ పర్సన్ అయిపోయాడు, బిలీనీర్. ఎందుకో తెలియదు, పిచ్చోళ్ళగా అలాగే కారు పట్టుకెళ్ళాను. ఆ గేట్ ముందు ఆఫ్ చేశాను. రాత్రి 12:30 సభ అయిపోయింది, హోటల్లో దేబెట్టాను, ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు వెళ్తున్నాను, ఏమనుకుంటాడు, ఏం చేయాలి అంటే వెళ్ళు తలుపు తట్టు, లోపలికి వెళ్ళు తలుపు తట్టు అని ఒకటే ప్రేరేపణ. గేట్ తీశాడు, పిచ్చోళ్ళగా వెళ్ళాడు, అలారం బెల్ కొట్టాడు. కాసేపటికి అంకులే వచ్చాడు, నైట్ గౌన్ వేసుకొని కాళ్ళు నురుకుంటూ ఇలా చూశాడు. నేను అన్నాడు, ఈ అర్ధరాత్రి ఇలాగ వచ్చేవేంటి అన్నాడు. ఏంటో నాకు తెలీదు, నేను చూడాలనుకున్నాను, నువ్వు కనపడ్డావు కదా, చూశాను, ఇంకేం చెప్పాలో తెలియట్లేదు, ఎందుకు వచ్చావు అన్నాడు చిరాగ్గానే. ఏంటో చెప్పడానికి కుదరలేదు. నేను చూడాలనుకున్నాను, ఇంటికి వెళ్తా ఇలా వచ్చాను, ఎప్పుడో 20 సంవత్సరాలు చూసి. చూసావు కదా, వెళ్ళు అని తలుపేసేసాడు. పిచ్చోడు. ఏంటి ఇలాగ వచ్చాను నేను అనుకుని కారు దగ్గరికి వెళ్ళాడు. కారు ఇంకా స్టార్ట్ చేయలేదు. వాడు తలుపు తీసి పేరు పెట్టి పిలిచాడు, రే ఇలా రారా అని. వచ్చేసాడు. లోపలికి రా అన్నాడు. లోపలికి వచ్చాడు. అలాగే నుంచున్నాడు ఆ వ్యక్తి. అదిగో తాళాలు తీసుకో అన్నాడు. ఆ తాళాలు ఏంటంటే కారు తాళాలు. ఏంటవంటే కారు తాళాలు అన్నాడు. ఎందుకు నాకంటే అదిగో గ్యారేజ్లో ఉంది, నిన్నే తీసుకున్నాను టొయోటా కొత్త కారు అంటే స్టార్ట్ చేసి చూడమంటున్నాడా ఏంటా అనుకుంటుంటే నాకేంటో తెలియట్లేదు, ఎందుకు అనిపిస్తుందో తెలియట్లేదు. ఆ కీస్ తీసుకుని ఆ కారు తీసుకుని నువ్వు ఇంటికి వెళ్ళిపో, నేను రిజిస్ట్రేషన్లు అన్నీ తర్వాత చేయిస్తాను, నీ కారు పక్క పెట్టేసాయి, త్వరగా వెళ్ళిపో, నా మనసు మారిపోతుందేమో, త్వరగా కారు తీసుకెళ్ళిపో, నిన్నే తెచ్చిన షోరూమ్ నుంచి అన్నాడంట. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇంత ముఖం చేసుకుని చెప్తున్నాడు పాస్టర్ గారికి. ఇలా జరిగిందండి, ఇలాగ ఆలోచన వచ్చిందండి, వెళ్ళానండి, ఇలాగ అన్నాడు. కొత్త కారు, పైసా ఖర్చు లేకుండా కొత్త కారు టొయోటా, పెద్ద ధనవంతులలో టొయోటా. అప్పుడే దైవజనుడు అన్నాడు, దేవుని నడిపింపు అలా ఉంటుంది, దేవుని ఆశీర్వాదం అలా ఉంటుంది, నువ్వు నమ్మాలి అన్నాడు ఆయన. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కార్లు చూడండి ఏం పర్వాలేదు, కళలు కానండి ఏం పర్వాలేదు, కానీ ఆత్మ నడిపింపు, ఆ ప్రేరేపణ, అది మన ప్రేరేపణ అనుకుంటే చాలాసార్లు ఆ ముఖం ఏం చూస్తాం, ఈ ముఖం ఏం చూస్తాం, నా ముఖం చూసి ఏదంటాడేమో. కానీ ఆ లైన్లో దేవుడు ఎంత ఒత్తిడితో తీసుకెళ్తాడంటే అలాగున కార్యాలు జరిగించేస్తాడు. ఎందుకంటే మన ప్రభు మనం అనుకున్నట్టు చేయడు, ఆయన అనుకున్నట్టు కార్యాలు చేస్తాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మానికి స్తోత్రం. యేసు ప్రభు రాత్రంతా ప్రార్థన చేసి అలాగునే పౌలు శీలలకు తెలియకపోవచ్చు, మనకైతే పౌలు శీలలు ప్రార్థన చేశారు, బంధువులు విడిగిపోయాయి, సంఖ్యలు తెగిపోయాయి, చెరసాల తలుపులు తెరిచేసుకున్నాయి, జైలు వచ్చేసాడు, మోకాళ్ళు వేసేసాడు,
నేను రక్షించబడాలంటే ఏం చేయాలని అడిగేస్తే అదంతా మన ముందు తెలిసిపోయింది కాబట్టి మనం స్తుతి చేస్తే, ఆరాధన చేస్తే విడుదల వస్తుందని మనం చెప్పేసుకున్నాం ప్రిన్సిపల్. మరి పౌలు శీలలకు అలాంటి ప్రిన్సిపల్స్ ఏమీ లేవు. అంత బాధలోనూ, అంత బలహీనతలోనూ, అంత శారీరక దుర్బలతలోనూ శరీరం అంతా గాయాలైపోయి ఉన్నాయి. భయంకరంగా కొట్టేశారు, బలమైన సంఖ్యలు వేసేశారు, కాళ్ళు చేతులు కదలకుండా లోపల చెరసాల్లో పడేశారు. మరి కీర్తనలు పాడుతూ ప్రార్థన చేయాలంటే మామూలు సంగతి కాదు. స్తోత్రం కలుగునుగాక. అక్కడ కూడా ఎందుకు చెప్తున్నానంటే రాత్రి 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 ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. రాత్రి ప్రార్థన, రాత్రి స్తుతి. కీర్తన చదవండి, మీరు దావీదు కీర్తన చదవండి. చాలా సందర్భాల్లో రాత్రి నిన్ను స్తుతించడానికి లేస్తా, రాత్రి నేను యొక్క విధులు ధ్యానం చేయడానికి లేస్తా, రాత్రి నేను జ్ఞాపకం చేసుకుంటా, రాత్రి లేచి నీ గురించి ఆలోచన చేస్తా, రాత్రి లేచి నీ గురించి నువ్వు చేసిన మేలుని జ్ఞాపకం చేసుకుంటా అంటున్నాడు దావీదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునామానికి స్తోత్రం. అంటే పగలు ఖాళీ లేదా, తీరిక లేదా, అవన్నీ అవునన్నట్టుగా ఉన్నా సరే రాత్రి దైవ చింతన, రాత్రి ఆత్మీయ చింతన, రాత్రి ప్రార్థన, రాత్రి వాక్య ధ్యానం, రాత్రి ఆరాధన, రాత్రి దేవుని దగ్గర గోజాడే విధానం మనకు 100% సక్సెస్ అయిపోతాం. 100% సక్సెస్ అయిపోతాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునామానికి స్తోత్రం. ఇంకా చాలా సన్నివేశాలు ఉన్నాయి. రాత్రి ప్రార్థన చేసిన వారి సన్నివేశాలు చాలా ఉన్నాయి. వాళ్ళందరూ కూడా చాలా బలమైన అనుభవాన్ని పొందుకున్నారు. ఇంత చెప్పారు కదా, నెహెమ్యా దేవుని సహాయం కోరుకుంటూ రాత్రి పగలు ప్రార్థన చేస్తూ ఉంటే రాజుగారు ఏంటి అలాగున్నావు దీనంగానంటే ఇలాగండి అన్నారు. అయితే ఏం చేయమంటావు అన్నాడు. వెళ్ళి నేను మళ్ళీ కట్టాలనుకుంటున్నానంటే మొత్తం ఏర్పాట్లన్నీ రాజు చేసేసాడు. ద్రాక్షరసం ఇచ్చేవాడికి ఏర్పాట్లన్నీ రాజు చేసేసాడు. ఏం కావాలో చెప్పు, ఎంత కావాలో చెప్పు, కూడా సైనికులు పంపిస్తాను అంటూ చేతికి ఉత్తరం రాసి మరీ పంపించాడు. స్తోత్రం కలుగునుగాక. అసలు రాజు అలాంటి నిర్ణయం తీసుకోవటం చాలా ఆశ్చర్యం. నేను అంటున్నాను, ఈ రాత్రి మీరు వారానికి ఒకసారి చేస్తారా, లేదా ఇలా నెలకు ఒకసారి చేస్తారా, లేదా రోజు ఒక సమయం పెట్టుకుంటారా, లేదా అప్పుడప్పుడు సమస్యను బట్టి, ఆధ్యాత్మిక చింతనను బట్టి, మీకు ఎదురయ్యే పరిస్థితిని బట్టి, లేదా ఆత్మ ప్రేరేపణ బట్టి అనుకుంటారా? రాత్రిపూట 2 గంటలు 3 గంటలు ఒక సమయం పెట్టుకుని ప్రార్థన చేయటం ప్రారంభించండి. దీనికన్నా గొప్ప సాక్ష్యాలు మీరు చెప్తారు, ఖచ్చితంగా చెప్తారు. చాలా సాక్ష్యాలు చెప్తారు. ఇక మామూలుగా ఉండదు మన ఆధ్యాత్మిక జీవితం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.